నమస్తే. ఇందిరా పార్క్ వద్ద ఉన్నటువంటి ధర్నా చౌక్లో రిటైర్డ్ ఉద్యోగులు ఒక నిరసన సభ పెట్టుకున్నారు. మైనర్ ఇష్యూ కాదు, ఇది రాష్ట్రంలో మేజర్ ఇష్యూ. ఇలియాల కొత్తగా ఏం కాదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళు ఎన్నోసార్లు సభలు పెడతా ఉన్నారు. వాళ్ళు కోరుకుంటున్నది ఒకటే, మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వడానికి, అంతే. గొంతెమ్మ కోరికలు అసలే కోరతలేరు వాళ్ళు. మా డబ్బులు మాకు ఇవ్వండి అని వాళ్ళు మొర్రో అని మొత్తుకుంటా ఉన్నారు. ఇదే ధర్నా చౌక్లో పలు దఫాలుగా వాళ్ళు నిరసన సభలు పెట్టుకున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదు, అప్పుల పాలు కొంచెం బాగాలేదు పరిస్థితి, అప్పుడప్పుడు ఇస్తాం, లేదా విడతల వారికి ఇస్తామని చెప్తా ఉన్నాడు. విడతల వారికి ఇస్తావో ఏమి ఇస్తావో కాదు, కానీ వాళ్ళు చచ్చిపోతున్నారు, అంతేనా? ఎంతమంది చచ్చిపోయారు ఇప్పటికీ? నేను వస్తా. ఎంత 100 మంది పైన 100 మంది పైన చచ్చిపోయారు. వాళ్ళు ఏమంటారు అంటే, ఇస్తావు ఈ విడతల వారిగా, కానీ మా జీవితం విడతల వారిగా లేదు కదా. ఓ రోజు చచ్చిపోయి మళ్ళీ బతికి ఇట్లా లేదు కదా. పోతే ఒకసారే పోతున్నాం. అప్పుడు మా బతుకులు ఏం కావాలి, మా కుటుంబాలు ఏం కావాలి, అసలు ఏంది మా పరిస్థితి, మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు అని వాళ్ళు చాలా గోసపడతా ఉన్నారు. వీళ్ళంతా రిటైర్డ్ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకొని రిటైర్డ్ అయిన వివిధ రకాలకు డిపార్ట్మెంట్లకు సంబంధించిన రిటైర్డ్ ఉద్యోగులు. వాళ్ళ దగ్గరనే మాట్లాడిద్దాం, వాళ్ళనే కదిలిద్దాం, వాళ్ళ స్పందన ఏందో చూద్దాం. అసలు సార్ ఏంది సార్ ఈ బ్యానర్ పెట్టారు ముందే, మీరు ఏం సార్ దీని వివరణ? ఇప్పుడు ఉద్యోగులు పెన్షనర్స్ మోస్తున్నారు, ప్రభుత్వం ఏమో ఇట్లా ఉన్నది, మా హామీలన్నీ ఇట్లా ఉన్నాయి అన్నమాట. మా హామీలన్నీ ఇది ప్రభుత్వము, మేము సమస్యలు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ నేను ఓం ప్రకాష్, సహకార శాఖ నుండి రిటైర్ అయ్యాను. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టి, నేను ఎన్నికైన తర్వాత ఇమ్మీడియట్గా 6 డిఏలు కానీ, పిఆర్సీ కానీ, హెల్త్ కార్డు కానీ అన్ని విడుదల చేస్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది. మా డబ్బులు మాకు ఇవ్వాలి. రిటైర్ అయిన తర్వాత కనీసం మా జీపీఎఫ్లో డబ్బులు కూడా, దాచుకున్న డబ్బులు సేవింగ్స్ అకౌంట్ అమౌంట్ కూడా రావట్లేదు, గ్రాడ్యుయేటీ రావట్లేదు, కమ్యూనికేషన్ రావట్లేదు, సమయానికి ఈ జీతాలు కూడా రాని పరిస్థితిలో ఉంటే రేవంత్ రెడ్డి గారు మార్పు తెస్తారని అనుకొని మార్పు కోరుకున్నాం, కానీ మాకు మొత్తం మాడుస్తున్నాడు. మొత్తం ఇప్పటికి కూడా ఏ స్పందన లేదు ఇప్పటి వరకు కూడా. బహిరంగ సభల్లో కూడా చెప్తా ఉన్నాడు, మీరు న్యూస్ చూస్తూనే ఉంటారు, పరిస్థితి బాగాలేదు, ఏం చేయాలి, ఇస్తాం కానీ జర విడతల వారిగా టైం ఇవ్వండి, మీ మీద కోపం ఏం లేదంట. పరిస్థితి మాకు వచ్చే వరకు పరిస్థితి బాగాలేదు అంటున్నారు. మరి ఇప్పుడు ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు వాళ్ళకి పెన్షన్లు, వాళ్ళ జీతాలు, వాళ్ళ హెల్త్ కార్డులు అన్ని కూడా వస్తున్నాయి వాళ్ళకి. మా వరకు వచ్చే వరకు పరిస్థితి బాగాలేదంటే ఏం పరిపాలన చేస్తున్నట్టు? ఇప్పుడు ఉద్యోగులే కదా, ఇప్పుడు ఉచిత పథకాలు ఇవ్వాలి, అర్హులకు ఇవ్వాలి, కానీ మేము కూడా ప్రజల్లో భాగమే కదా, మాకు న్యాయమైన హక్కులు మాకు కూడా ఇవ్వాలి కదా సమయానికి. ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు రిటర్న్ అయిన తర్వాత పెళ్ళిళ్ళు, ఇండ్లు కట్టుకోవాలి, ఆరోగ్య పరిస్థితి బాగుండదు కాబట్టి మేము న్యాయమైన హక్కులే కోరుతున్నాం, మేము మా కోరికలు కోరట్లేదు. మరి ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మా కుటుంబాలకు కూడా ఓట్లు ఉంటాయని గమనించాలి. మాకు ఓట్లున్నాయి, కుటుంబాలకు కూడా ఓట్లున్నాయి. మేము ఆ ఓట్లతోనే మిమ్మల్ని మార్పు తీసుకొచ్చాం. మరి ఈ రోజు మాత్రం మాకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు కాబట్టి మీరు ఆలోచించి మాకు న్యాయమైన హక్కులు ఇవ్వాలి. ఇప్పుడు రాష్ట్రం చాలా అప్పుల పాలు ఉంది, మేము సదురుతున్నాం, అక్కడో ఇక్కడో డబ్బులు సదిరి విడతల వారిగా ఇస్తున్నాం, కొంచెం ఓపిక పట్టండి, మీ మీద శత్రుత్వం, కోపం ఏం లేదని పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడనో ఇక్కడనో చెప్తా ఉన్నాడు కదా సార్. 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి సార్, ఏ రాష్ట్రంలో లేవు 6 డిఏలు పెండింగ్. మరి పిఆర్సీ 3 ఏళ్ల నుండి పిఆర్సీ పెండింగ్ ఉంది. మరి ఇవన్నీ తెలిసే కదా ప్రభుత్వంలోకి వచ్చావు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా ఇవన్నీ రిలీజ్ చేస్తానని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మరి ఈ రోజు వరకు కూడా ఏం చేయట్లేదు. అందుకే మేము అడుగుతున్నాం, నిరసన ప్రదర్శన చేస్తున్నాం. ఒక సందర్భంలో సార్, నాకు తెలిసి మీరు కూడా విన్నుంటారు అనుకుంటున్నా, మీకు పెన్షన్ డబ్బులు ఇవ్వాలంటే మీ రిటైర్డ్ బెనిఫిట్స్ సంబంధించి ఏ పథకం ఆపాలనో మీరే చెప్పండి అని మిమ్మల్ని అడుగుతున్నారు. మేము ప్రజలకు పథకాలు ఆపమని అనట్లేదు సార్. మాకు న్యాయమైన డిమాండ్, మా డబ్బులు, మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వాలి. జీపీఎఫ్లో మేము ప్రతి 30 ఏళ్ళ సర్వీస్లో మేము దాచుకున్నాం డబ్బులు, ఆ డబ్బులు మాకు ఇవ్వమని అడుగుతున్నాం సార్. మా డబ్బులు మాకు ఇవ్వమంటున్నాము. 35-40 ఏళ్ళ సర్వీస్ చేసి ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసిన ఎమ్మెల్యేకే పెన్షన్లు వస్తాయి. ఆయన సర్పంచ్ ఉన్నప్పటి నుండి పెన్షన్లు వస్తాయి. ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రులు అయిన తర్వాత వాళ్ళు రకరకాల పెన్షన్లు తీసుకుంటున్నాం. మాకు వచ్చే ఒక పెన్షన్ 30-35 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత కూడా మాకు పెన్షన్ రావట్లేదు సార్. మా హక్కులు, మా న్యాయమైన హక్కులు, మేము జీపీఎఫ్లో దాచుకున్న డబ్బులు, కమ్యూటేషన్ లీవు, మళ్ళీ హెల్త్ కార్డు,
రిలీజ్ చేయమని చెప్తున్నాం మేమంతా. ఇప్పుడు ఓంప్రకాష్ గారు, మీరు ప్రభుత్వ ఉద్యోగుల సేవలు అందించారు, తెలంగాణ ప్రజలకు సేవలు చేసిండ్రు, అద్భుతంగా చేసిండ్రు, రిటైర్ అయిపోయారు. మీరు ఇప్పుడు ఇంటి దగ్గర కూర్చొని సేద తీరాల్సిన టైంలో మళ్ళీ రోడ్ల మీదకి రావడం ఏంది? అంటే ప్రతి గవర్నమెంట్లో ఇట్లే అవుతుందా, ఈ గవర్నమెంట్లో ఇట్లే ఉందా అంటున్నా. ఇప్పుడు ఇప్పుడు మాకు చాలా మందికి పిల్లలు పెళ్లిళ్ళకి వచ్చారు. రిటైర్మెంట్ తర్వాత పెళ్లిళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. రిటైర్మెంట్ డబ్బులతో ఇండ్లు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మా ఇంట్లో కూర్చున్న పరిస్థితి లేదు. ఇప్పుడు ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. హెల్త్ కార్డు ప్రీమియం మూడు నెలల నుండి మా దగ్గర కలెక్ట్ చేస్తున్నారు. ఎంతోమంది చనిపోయారు. హాస్పిటల్కి వెళ్తే ఎవరు కూడా హాస్పిటల్ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. మాకు ఎంతమంది చనిపోయారండి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న డాటా? 140 మంది చనిపోయారు సార్. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక 140 మంది చనిపోయారు రిటైర్మెంట్ తర్వాత. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కమ్యూటేషన్ లీవ్ ఇవ్వలేదు, జీపీఎఫ్ ఇవ్వలేదు. మా డబ్బులు రానందుకు చాలా మంది గుండెపోటుతో చనిపోయారు. ఇప్పుడు మీరు దాదాపు ఏజ్ పడిన వాళ్ళే ఉంటారు కదా, మీకు డబ్బులు రాకపోయేసరికి మీకు కూడా బీపీ పెరగడం, రకరకాలుగా ఇబ్బందులు పడడం జరుగుతుందా? అదే అవుతుంది సార్. ఇప్పుడు అది ఆరోగ్యాలు క్షీణించి హాస్పిటల్ అయిన తర్వాత కూడా మాకు హెల్త్ కార్డు కూడా లేదు. కనీసం 3 నెలలు అయింది హెల్త్ కార్డు ప్రీమియం కట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు హాస్పిటల్తో ఒప్పందం లేదు, ఏం లేదు. మాది మాత్రం 1.5% డిడక్ట్ చేస్తున్నారు అందరి దగ్గరికి. ఇప్పుడు డిఏలు పిఆర్సీలు కూడా పెండింగ్ ఉన్నాయని తెలిసింది. అవును, 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. పిఆర్సీ 3 ఏళ్ల నుండి పెండింగ్ ఉన్నది. అవి కూడా రావట్లేదు. కనీసం హెల్త్ కార్డు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఓంప్రకాష్ గారు, మీరు ఎప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైర్ అయ్యారా? నేను 2018లో రిటైర్ అయ్యాను సార్. నేను 18లో రిటైర్ అయ్యాను. నేను తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్. నేను యావత్ పెన్షనర్స్ తరఫున మాట్లాడుతున్నాను. నేను గత ప్రభుత్వం కూడా చెల్లించలేదా? గత ప్రభుత్వం చెల్లించినందుకే మేము మార్పు కోరుకొని ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాము. ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తున్నాం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా మార్చే శక్తి మాకున్నది. ఇప్పుడు మా కుటుంబాలకు ఓట్లున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. ప్రతి ఎన్నికలలో కూడా మా సత్తా ఏందో చూపిస్తాం మేము కూడా. అంటే ఫైనల్ ఏం చెప్తారు సర్కార్కి ఏంది? మా న్యాయమైన హక్కులు మాకు వెంటనే 6 డిఎల్ రిలీజ్ చేయాలి, పిఆర్సీ అమలు చేయాలి, హెల్త్ కార్డు ఇష్యూ చేయాలి మాకు. ఇప్పుడు మీరు రిటైర్డ్ ఉద్యోగులే ఉన్నారు ఇక్కడ ప్రెసిడెంట్ గా ధర్నా చౌక్. ఆల్రెడీ డ్యూటీ చేస్తున్న వాళ్ళకు కూడా డిఏలు పిఆర్సీలు కూడా పెండింగ్ ఉన్నాయి. వాళ్ళకు సర్వీస్ కాంట్రాక్ట్ రూల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు రావట్లేదు. మేము కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి మెమోలు జారే అవకాశం ఉంటుంది కాబట్టి మేము అన్ని రిటైర్మెంట్ అయిపోయాము సర్వీస్ లో నుండి పెన్షనర్స్ కాబట్టి మేము ధైర్యం చేసి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాన్ని. మరి ప్రభుత్వం స్పందించకుంటే ఇక కార్యాచరణ విడుదల చేస్తాం. సార్ మీరేం చెప్తారు? ప్రభుత్వానికి మాకు ఫస్ట్ వయోవృద్ధులం కనుక మాకు మేము రిటైర్ అయ్యేటప్పుడే 1,00,000 బీపీ కానీ షుగర్ కానీ కీళ్ళ నొప్పులు కానీ ఇలాంటివి ఉంటాయి. తక్షణమే హెల్త్ కార్డు ఇంప్లిమెంట్ చేయాలి. ముందుగా మా పెన్షనర్స్కే రిలీజ్ చేస్తే కొద్దిగా మాకు వెసులుబాటు కలుగుతాం. దాని తర్వాత విడతల వారీగా ప్రభుత్వానికి బడ్జెట్ లేదంటున్నారు కనుక బడ్జెట్ ఎట్లా వస్తుందో అట్లా డిఏను విడతలుగా మాకు రిలీజ్ చేస్తే మాకు తృణప్రాయంగా సాయం చేసినట్టు అవుతుంది. మూడవది మాకు పిఆర్సీ గత 23 నుంచి ఇవ్వాలి. అంటే 3 ఏళ్ళ నుంచి ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఆల్రెడీ కమిటీ వేసింది. కమిటీ రిపోర్ట్ తెప్పించుకొని అంత పర్సంటేజ్ చేసుకొని అందరికి న్యాయం చేయాలని మా డిమాండ్. ముఖ్యంగా మాకు హెల్త్ కార్డు. ఎందుకంటే మేము ఇక్కడ ధర్నాలో కూర్చున్నదంతా మేము వయోవృద్ధులమే. అబౌవ్ 61 నుంచి పడితే 85-90 ఇయర్స్ వరకు కూడా ఉన్నారు. కనుక మేము తీవ్రంగా ఇబ్బందులు పడతారు. షుగర్, బీపీ, కీళ్ళ నొప్పులు, ఒక్కొక్కరి కొంతమంది పక్షవాతాలతో పడి ఉన్నారు. మేము ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్తే మా హెల్త్ కార్డు పనిచేయడం లేదు. ఆల్రెడీ మనం ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకోండి, హెల్త్ కార్డ్ స్టార్ ఇన్సూరెన్స్ కానీ ఏదన్నా ఇన్సూరెన్స్ తీసుకుంటే మనం పేమెంట్ చేసిన నెక్స్ట్ డే నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ ఇక్కడ మనం 3 నెలల నుంచి మనం పేమెంట్ చేస్తున్నాం కదా, మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి కదా. మళ్ళీ ఆ డబ్బులు ఎక్కడ పోయినట్టు? మాకు అసలు హాస్పిటల్కి వెళ్తే ఈ కార్డు చెల్లదని అంటే పాపం మేము పెన్షనర్స్ ఎవరికి చెప్పుకోవాలి బాధ? అంటే మనం ఎవరికి చెప్పుకోవాలి? తక్షణం మా పెన్షనర్స్కి మాత్రం హెల్త్ కార్డు ఇమ్మీడియట్లీ చేయాలి. ఎందుకంటే మా పిల్లలు కానీ, ఇప్పుడు నా భార్య ఉంటుంది, ఆమెకు హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, మేము సీనియర్లమేనం, మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హాస్పిటల్కి ఏదైనా ప్రైవేటైజేషన్ పోతే లక్షలు కట్టుకునే సొమ్మత అయితే పెన్షనర్స్కి ఉంటుంది. ఎందుకంటే ఇన్నేళ్ళు ఉద్యోగం చేసుకొని మేము సంపాదించుకుంది ఇంతవరకు మా జీపీఎఫ్ రిలీజ్ కాలేదు.
ఆ జీపీఎఫ్ రిలీజ్ కాకుండా మేము కమాయించుకున్న డబ్బులతో మేము సేవ్ చేసుకున్న అమౌంట్ కూడా రిలీజ్ చేయకుంటే అది వచ్చే అమౌంట్తో పిల్లల పెళ్ళిళ్ళు అంటూ ఏదో ఒకటి ఆలోచించుకొని ఉంటాం. కనుక తక్షణం మా పెన్షనర్స్ బెనిఫిట్స్ కూడా విడుదల చేయాలని ప్రభుత్వం కోరుకుంటున్నాం. పథకాలు చాలా ఉన్నాయి సార్ రాష్ట్రంలో. ఇప్పుడు మీకు ఇవ్వాలంటే ఏ పథకం ఆపాలనో చెప్పండి అని మిమ్మల్ని అడగడం, జర్నలిస్టులను అడగడం కూడా జరుగుతుంది. అంటే మీకు ఇవ్వాలంటే ఏదో పథకం ఆపితేనే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందంట మీకు. లేదు, అటువంటిది మనం ఎటువంటిది కానీ మేము చెప్పడానికి అధికారం లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి మేము మీరు మిగులు బడ్జెట్ని ఎలా చేసుకోవాలో అసలు మనది ఫస్ట్ మిగులు బడ్జెట్తో వచ్చింది. ఈరోజు రాష్ట్రం ఎందుకండి ఈ పరిస్థితికి వచ్చింది అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? మనకు డివైడెడ్ అయినప్పుడు ఏపీ నుంచి తెలంగాణ విడుదలైనప్పుడు మనం మిగులు బడ్జెట్తో ఉన్నాం. ఆ మిగులు బడ్జెట్ ఎక్కడికి వెళ్ళిందండి? ఎక్కడ లోడ్ జరిగింది? ఎక్కడ తప్పు జరిగింది? సార్ గత ప్రభుత్వం నుంచి ఉందా ఇట్లా రిటైర్మెంట్? లేదండి, గత ప్రభుత్వం నుంచే ఇది వస్తుంది. గత ప్రభుత్వంలో ఫస్ట్ ఒక పిఆర్సీ మంచిగా ఇచ్చారు, రెండో పిఆర్సీ తూతు మాత్రంగానే ఉంది. డిఎల్ అన్ని ఇబ్బందులు అండి. పిఆర్సీ అక్కడి నుంచే మాకు ఇబ్బంది. ఈ ప్రభుత్వం మీద అనడం లేదు, గత ప్రభుత్వం చేసిన తప్పులు కూడా ఉన్నాయి. మీరు ఏంటంటే వాళ్ళు చేయలేదు కాబట్టి మీకు గెలిపించిన అందరం కలిసి. అందుకే ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం, అయ్యా మా పెన్షనర్స్కి ఆర్థిక ఇబ్బందులు కలిగించకండి, దయచేసి మా పెన్షనర్ బతుకులు సమంజసంగా అయ్యేటట్టు చూడమని వేడుకుంటున్నాం ప్రభుత్వాన్ని. మేము ఎప్పుడూ ప్రభుత్వాన్ని మేము ఆదేశించడానికి అధికారాలు లేవు, మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే సీనియర్లు కనుక అయ్యా మా ప్రభు దయచేయండి, మా మీద కనికరించండి అని మేము వేడుకుంటున్నాం. వేడుకోవడం తప్ప ఏం చేయలేని పరిస్థితి. అంతేనా? మీరు ఏ డిపార్ట్మెంట్? నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ రిటైర్. సార్ మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. నా పేరు మల్లె కృష్ణమూర్తి. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘ గౌరవ అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నా. గతంలో కూడా పిఆర్టీఓ అని మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సంఘానికి నేను ఫౌండర్ మెంబర్ను, తర్వాత సెక్రటరీగా కూడా పనిచేశాను నేను. అయితే ఈ ప్రభుత్వం మేము తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం. అయితే తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఏర్పడింది అని అడిగితే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్ల వల్ల మరి ఎన్నో త్యాగాలు చేయటం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 64,000 కోట్ల రూపాయలు మిగిలి బడ్జెట్ ఉన్నది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని అంటే ఉచితాలతోని ఓటర్లను ఆకర్షించుకుంటేందుకు అనుచిత ఉచితాలు, ఉపాధి లేనటువంటి ఉచితాలు ఇచ్చి మరి మా పెన్షనర్లకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి హక్కులను హరిస్తున్నది. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే 3 సంవత్సరాల క్రితం పెండింగ్లో ఉన్నటువంటి పే రివిజన్ను ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. అట్లాగే ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి మన తెలంగాణ రాష్ట్రంలో 6 కరువు భత్యాలు పెండింగ్లో ఉన్నాయి. ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని పెండింగ్ లేవు. మరి డిఏలు ఎందుకు పెండింగ్లో ఉంటున్నాయి? దేనికి ఇస్తామంటే డిఏలు మరి ఈ దీనివల్ల ఈ రేట్స్ పెరగటం వల్ల ప్రతి 6 మాసాలకు ఒకసారి కరువు భత్యం ఇవ్వటం అనేది జరుగుతుంది. డిఏలు సెంట్రల్ గవర్నమెంట్ వాడు కూడా ప్రతి జూన్లో, ప్రతి డిసెంబర్లో కూడా డిఏలు మాకు శాంక్షన్ చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 డిఏలను పెండింగ్ పెట్టింది. ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి దుస్థితి ఏర్పడలేదు. అయితే తెలంగాణ మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఇదే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండే ఏమన్నాడంటే 6 మాసాల లోపట్నే మీ పెండింగ్ డిఏలు నేను శాంక్షన్ చేస్తాను, అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పెండింగ్ డిఏలు అన్నిటి కూడా మంజూరు చేస్తాను, పిఆర్సీ మంచి ఫిట్మెంట్తో మంజూరు చేస్తా అన్నాడు. దాని తర్వాత మీ దగ్గర నుండి ఎలాంటి ప్రీమియం కట్ కాకుండా నేను ఎంప్లాయీస్ హెల్త్ కార్డును అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చేస్తా అన్నాడు. మరి ఇంతవరకు అది లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మేము ఏమనుకున్నామంటే రాజశేఖర్ గారి యొక్క సంక్షేమ ప్రభుత్వం అనుకున్నాం. కానీ ఈ రకమైన ప్రభుత్వం వస్తుందంటే మేము ఓట్లేసి గెలిపించే పరిస్థితి లేకుండా ఉండే. మా ప్రధానమైన డిమాండ్ ఈహెచ్ఎస్ను పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయటం, రెండోది పెండింగ్లో ఉన్న ఆర్డీఏలను మంజూరు చేయటం, తర్వాత పిఆర్సీని మంచి ఫిట్మెంట్తో ఇవ్వటం. పిఆర్సీ మనకు 2.5 years బ్యాకే ఇవ్వాల్సిందే. 2023 జూన్ నుంచి మాకు పిఆర్సీ ఇవ్వాలి. మరి ఇంతవరకు ఆ రిపోర్ట్నే తెప్పించుకోలేదు. మీరు ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగారు, ఏమనంటే ఏ ఉచితాలు బంద్ చేయాలని, ఏ పథకం ఆపాలి వీళ్ళకి అని చెప్తారు అడిగారు. అయితే పథకాలు ఇవ్వమని మేము అడలే. ఇంతకుముందు జూలై మాసంలో
ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు, ఈ ఉచితాల వల్ల ఉపాధి లభించదు అని చెప్పాడు. మరి అలాంటి ముఖ్యమంత్రి గారే అనుచిత ఉచితాలు అందజేసి మరి మా పెన్షన్ల యొక్క హక్కులను హరిస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నాను అంటే, మేము తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం మేము ఇప్పటికీ 2 ధర్నాలు చేసాం, ఒక సత్యాగ్రహం చేసాం, మళ్ళీ వాళ్ళ ధర్నా చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి మరి మా యొక్క హక్కులను మరి పునరుద్ధరించాలని మేము కోరుతున్నాం. సార్, కొందరు కాంగ్రెస్ అధికార ప్రతినిధులు వాళ్ళు ఏమంటున్నారంటే, కనీసం మీరు ఇట్లా నిరసన సభలు పెట్టుకొని కూడా అప్పట్లో అవకాశం లేదని చెప్తా ఉన్నారు వాళ్ళు. సార్, ఇప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ధర్నా చౌక్ను రద్దు చేశాడు. ఈ ముఖ్యమంత్రి గారు తెలివిగా ఏం చేశారంటే జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. వాళ్ళకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించారు. కొన్ని సంఘాలకు, రికగ్నైజ్డ్ సంఘాలకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించారు. అయితే వాళ్ళు సైలెంట్ అయిపోయారు ఇప్పుడు. ఎందుకనంటే మరి ఉద్యోగం సద్యోగం లేకుండా మంచిగా తిరుగుతున్నాం కదా, ఏ రకమైన బాధ్యత లేకుండా డ్యూటీ చేయకుండా తిరుగుతున్నాం కదా. కాబట్టి ఇప్పుడు మాకు వర్తించే వాళ్ళకు గుర్తిస్తాయి. వాళ్ళు కనుక ఒక ధర్నా కార్యక్రమం లేకపోతుంటే ఒక నిరసన కార్యక్రమం కనుక చేపట్టుతుంటే ప్రభుత్వం స్తంభిస్తుంది, తప్పకుండా సమస్యలు పరిష్కారం అవుతాయి. వాళ్ళు చేయకపోవడం వల్లే ఈ సమస్యలను ఉత్పత్తి అవుతాయి. జేఏసీ మరి వాళ్ళు ఎందుకు చేస్తలేరు? వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే నేను చెప్పా కదా, వాళ్ళకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించారు. అధ్యక్షుడికి, ప్రధాన కార్యదర్శికి ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించారు. ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మరి ఇలాంటి కొన్ని సౌకర్యాలు వాళ్ళు కల్పిస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితి ఏర్పడేది. సార్ కూడా రిటైర్డ్ అయ్యి చాలా ఏళ్ళు అవుతుంది. మీరు ఏ డిపార్ట్మెంట్ అండి? మెడికల్ డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్? మెడికల్ అండి. మెడికల్. ఓకే, మీరు రిటైర్డ్ అయ్యి ఎన్ని ఏళ్ళు అవుతుందండి? 5 years అయిపోయింది. 2020లో రిటైర్డ్. బెనిఫిట్స్ మరి రాలేదా? అన్నీ వచ్చినాయి. డిఏలు ఇస్తా అని ఇయ్యలేదు, అదొకటి. ప్లస్ అందరూ ఇస్తారని అనుకున్నారు, అందరూ ఇస్తారు కదా. ఇప్పుడు వచ్చింది శాంక్షన్, మీటింగ్ అయింది, ధర్నా అయింది, ఇక ఇస్తారని అందరు అనుకునే లోపలనే ఈఎస్ఐ ఇస్తారు కదా అని అనుకున్నారు. కానీ సడన్ షాక్ ఇచ్చిండు, అందరిది కట్ చేసిండు ఈఎస్ఎస్. ఇప్పుడు ఎవరికి అవసరం ఉంటుంది, ఎవరికి అవసరం ఉండదు కదా అని ఆలోచించకుండా అందరికీ ఈఎస్ఎస్, అందరికి ఆల్ డిపార్ట్మెంట్ జీతంలో కట్ చేసిండు. ముందే కట్ చేసుకున్నాడు. అంటే మేడం, ఇప్పుడు వాస్తవమే మీరు చెప్పేదంతా వాస్తవం, కానీ డబ్బులు లేవు, అప్పుల పాలు ఉంది రాష్ట్రం అని మొత్తుకుంటున్నాడు కదా. అప్పులు లేవంటే మరి తను చేయాలి కదా. అంటే తను ఉన్నాడు కదా, తనే కదా చేసేది. వాళ్ళు మీరే డిపార్ట్మెంట్ అండి? ఏం లేదా? రండి మీరు మాట్లాడు. వస్తున్నారు ఇటు సైడ్ నుంచి అట్లా వద్దామని. మీరు ఏ డిపార్ట్మెంట్ రిటైర్డ్? నేను జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అయినా సార్. ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, మనము పాత ప్రభుత్వం వద్దనుకొని ఈ ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నాము. ఎలక్షన్స్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు మన ఎంప్లాయీస్కు, పెన్షనర్స్కు, అందరికీ ఎంతో మందికి మీకు వాగ్దానాలు చేశారు. మీకు మంచి ఫిట్మెంట్ ఇస్తాను, డిఏలు ఇస్తాను, అన్ని ఆరోగ్యశ్రీ సంబంధించింది మొత్తం క్యాష్లెస్ అమౌంట్ చేద్దామని చెప్పి ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. ఇది కూడా ఎన్నో కమిటీలు వేస్తూ ఉన్నారు. ఒక్క కమిటీ కూడా, ఒక్క సిట్టింగ్ కూడా కాలేదు. ఇట్లా కాలయాపనం చేసుకుంటూ పోతుంది సార్. మాకు పిఆర్సీ, డిఏలు, హెల్త్ కార్డు ఇస్తే బాగుంటుందని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మరి ఎందుకు డిఏలు, పిఆర్సీలు బాగా పెండింగ్ ఉన్నాయి? డిఏలు చాలా ఉన్నట్టున్నాయి. ఎంత 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అంటే కారణం ఏం చెప్తా ఉందంటే, సర్కార్ ఏం చెప్తుందంటే అప్పుల పాలు ఉంది, అప్పుల పాలు ఉందనే పదే పదే చెప్తా ఉంది. అప్పుల పాలు ఉంటే వాళ్ళకి సంబంధించిన మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా సరే, వాళ్ళకి సంబంధించిన హెల్త్ సంబంధించిన ఒక్క ఎమ్మెల్యే హాస్పిటల్ జాయిన్ అయితే ఎవరైనా ఆపుతున్నారా? ఒక ఎంప్లాయీస్ 80-85 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఈరోజు. మీరు ఇచ్చిన ప్రామిసే కదా, మీరు ఇచ్చిందే కదా ప్రామిస్ ఇచ్చారు. ఎంప్లాయీస్ హెల్త్ కార్డు ఇస్తే బాగుంటుందని చెప్పి మీరే అన్నారు కదా. మీరు ఎందుకు దాన్ని అమలు చేయడం లేదు? ఎందుకు అమలు చేయలేదు? తూతూ మంత్రంగా మినిస్టర్లు వచ్చేసి కార్డు ఇచ్చారు, ఆ కార్డు డస్ట్బిన్ వేయాలి. కార్డులను తీసుకుపోయి డస్ట్బిన్ కూడా పనికిరాదు. ఇప్పుడు మీకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏమన్నా కానీ టోటల్ అనుకోండి, ఏదో ఒక పథకం ఆపాలి. ఏం పథకం ఆపాలని చెప్తా ఉన్నాడు. పథకాలు పేదవాళ్ళకు పథకాలను మేము అడుగుతలేము. ఏదైనా మీరు చెప్పిన ప్రామిస్ ఇచ్చింది మాకు అమలు చేయాలని చెప్పి, మా హక్కులు మాకు కావాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మీరు ఏ డిపార్ట్మెంట్ అండి? నేను కొంచెం ఇట్లా కారు స్టార్ట్ అయిందా? నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. నా పేరు కందుకూరి దేవదాసు, రిటైర్డ్ టీచర్, హెచ్జిపిఏటి హన్మకొండ ఎస్టీఓ జనరల్ సెక్రటరీ.
రాష్ట్ర నాయకుడిగా పనిచేస్తున్నాను. ఓకే, అయితే ఇప్పుడు ఏం చెప్తారు ఈ రిటైర్మెంట్ కి సంబంధించి? అంటే ఈరోజు స్పీడ్ గా కంప్లీట్ చేయండి. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యం లోపల ఈరోజు మహాధర్నాను నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఓకే, ఈరోజు ప్రధానంగా 5-6 డిమాండ్లతోటి మేము ఈరోజు ఈ యొక్క ఇందిరా పార్క్ వద్ద ధర్నాను చేపట్టడం జరిగింది. ఓకే, ముఖ్యంగా ప్రధాన సమస్యగా ఉన్నటువంటి సమస్య పిఆర్సీ అనేటువంటిది. పిఆర్సీ అనేటువంటిది మాకు 3 సంవత్సరాల క్రితం నుంచి మాకు ఇంప్లిమెంట్ కావాల్సినటువంటి అవసరం ఉండేది. 1/7/2023 నుండి పిఆర్సీ అనేటువంటిది ఈ తెలంగాణ రాష్ట్రంలో 2వ పిఆర్సీ అనేటువంటిది ఇంప్లిమెంట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ పిఆర్సీ కొరకు గత ప్రభుత్వంలో గత కేసీఆర్ ప్రభుత్వంలోనే కమిటీ అనేటువంటిది వేయడం జరిగింది. పిఆర్సీ కమిషన్ గా 2 అక్టోబర్ 2023 పి శివశంకర్ అనేటువంటి అతన్ని కమిషన్ చైర్మన్ గా పిఆర్సీ చైర్మన్ గా వేయడం జరిగింది. పిఆర్సీ చైర్మన్ గా వేసి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతున్నది. ఈ 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వము 2023లో డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ప్రభుత్వం ఏర్పడక ముందుకు నేను గనక మా యొక్క పార్టీ గనక అధికారంలోకి వచ్చినట్లయితే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల లోపల పిఆర్సీ అమలు చేస్తామన్నారు. ఆ పిఆర్సీ అనేటువంటి అమలు చేస్తామని మీరు హామీ ఇచ్చి కూడా ఇప్పటికి 3 సంవత్సరాలుగా అవుతున్నది. దాదాపుగా 2 సంవత్సరాల 8 నెలలు అవుతున్నది మీరు అధికారంలోకి వచ్చి. దాని మీద ఏమాత్రము మీరు శ్రద్ధ చూపట్టడం లేదు. మీరు గత నెల లోపల కూడా ఉద్యోగ జేఏసీ వాళ్ళకు కూడా ఒక హామీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అనేక దేవదాస్ గారు మీరు సబ్జెక్టు వివరిస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందో అది చెప్తా ఉన్నారు. కానీ డబ్బులు లేవు, ఏం చేయాలో కొంచెం ఆగండి, విడతల వారికి ఇస్తామని చెప్తా ఉంది సర్కార్. డబ్బులు లేవు అని మీరు నా దగ్గర కోసిన రూపాయి లేదు అని అనడం అనేటువంటిది సరైన విధానం కాదు ముఖ్యమంత్రి గారు. ఆ విధంగా మీరు ఒక గౌరవ ముఖ్యమంత్రి హోదా లోపల ఉండి నన్ను ఒక దొంగలాగా చూస్తున్నారు, నా దగ్గర కోసిన రూపాయలు లేవి అనడం అనేటువంటిది సరైన విధానం కాదు. అయితే మీరు ఆ విధంగా డబ్బులు లేవంటూనే ఈ రోజు మీరు ప్రవేశపెట్టినటువంటి ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటి వేటిని కూడా మీరు ఆపడం లేదు కదా, వాటన్నింటి ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. లేదు కానీ మీకు ఇయ్యాలంటే ఏది ఆపాలో మీరు చెప్పాలంట. ఓకే, మేము చెప్పడం అనేటువంటిది సరైన విధానం కాదు. ఆ విధంగా మేము చెప్పడం అనేటువంటిది కాదు. అయితే ఈ రోజు మీరు అనేక హామీలు ఇచ్చి అమలు కాని హామీలు ఇచ్చి మీరు ఈరోజు అధికారంలోకి వచ్చారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఈ నన్ను కోసిన రూపాయి లేదని మీరు అంటూ ఉన్నారు. ముఖ్యంగా మీ తెలుగు వెలుగు యాజమాన్యానికి రఘు గారికి చాలా ధన్యవాదాలు. మా పెన్షన్ తరపున మీ తొలి వెలుగు యాజమాన్యం అండ్ రఘు గారికి మీ స్టాఫ్ కూడా ధన్యవాదాలు సార్. ఎందుకు చెప్తున్నారు ధన్యవాదాలు అంటే మా బాధలన్నీ మీరు గవర్నమెంట్ దగ్గర తీసుకుపోతారని, ఈ ఉన్న విషయం ఇక్కడ ఎట్లా ఉందో, ఈ ఆహ్లాదకరంగా ఎట్లా ఉన్నదో, ఎంత లొల్లులు ఉన్నారో ఈ ప్రజల ఈ పెన్షనర్స్ బాధలని కూడా తీసుకెళ్తారని మీ యాజమాన్యానికి మా పెన్షనర్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఒకటి ముఖ్యంగా 2024 నుంచి రిటైర్ అయిన పర్సన్స్ కి వాళ్ళ బెనిఫిట్స్ రావటం లేదు బిడ్డ. వాళ్ళు ఎంత గందరగోళంలో ఉన్నారంటే పరిస్థితి చెప్పలేని పరిస్థితి. దాదాపు 100 పైచీలకు చనిపోయారు ఇప్పటికి. వాళ్ళు చనిపోయిన వాళ్ళకి కూడా నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నాను తెలంగాణ స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ లో. కాబట్టి మాకు వాళ్ళు ఏ విషయం ఉన్నా మాకు ఫోన్ల ద్వారా మాకు వస్తూనే ఉంటాయి. సార్ ఇలా జరుగుతుందని డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి కానీ, హైదరాబాద్ రంగారెడ్డి కానీ మేము వాళ్ళకు ఒక్కటే విన్నవిస్తున్నాం, బాబు మీరు తొందరపడే ఫీలింగ్ కాకండి. ఎందుకంటే ఈ ఏజ్ లో తొందరపడి మనం ఆలోచిస్తే బీపీలు, షుగర్లు ఇలాంటివి వచ్చి, పక్షపాతాలు వచ్చి హాస్పిటలైజ్ అవుతున్నారు. కాబట్టి మేము కొట్లాడతాము, గవర్నమెంట్ తోటి మాట్లాడతాము, ఎంత తొందర అయితే అంత వచ్చేటట్టు చేస్తామన్న ఉద్దేశంతో మేము వాళ్ళకి ఎసరెన్స్ ఇస్తున్నాం. ఈ ఎసరెన్స్ ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇవ్వాలి. అయినా కానీ ఆ బాధ్యత తీసుకొని మేము ఆ ప్రజలకు మా పెన్షనర్స్ కి అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ఎంతకని తీసుకొస్తాము? 2 ఏళ్ల నుంచి ఆ బాధలే పడుతున్నారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు ఎవరు మన సీఎం గారు రేవంత్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, వాళ్ళ క్యాబినెట్ కానీ ఈ రోజు ఇంత వేల మంది వచ్చారు సార్.
వీళ్ళు ఎందుకు వస్తారు పాపం? వీళ్ళంతా 70 years ఎబో వాళ్ళు ఉన్నారు. 65 నుంచి 75, 80, 85 years వాళ్ళు ఉన్నారు. స్టంట్ వేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. మా సార్ ఇక్కడ రండి సార్. 2 స్టంట్లు స్టంట్ వేసుకున్నాడా? ఈ సారు గౌరవాధ్యక్షుడు మా దాంట్లో. 2 స్టంట్లు ఉన్నాయి. ఆ సార్కి హాస్పిటల్ పోతే 4 లక్షల రూపాయలు అయినాయి. ఎక్కడి నుంచి తేవాలి? ఆయన రిటైర్ అయితే దాదాపు 20 సంవత్సరాల పైన అవుతున్నది. కాబట్టి ఇప్పుడు 4 లక్షలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి సార్? కాలు పెన్షన్ మీద బతకాలి. ఇలాంటివన్నీ మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఎందుకంటే మీరు గవర్నమెంట్ సెక్రటరియట్ లో కూర్చొని ఇదంతా ఏంది నాకేం పట్టినంత కుదరదు సార్. మీ మీద ప్రత్యేకమైన కోపము, ప్రత్యేకమైన శత్రుత్వం ఏం లేదంట. డబ్బులు లేవు, అప్పులపాలు ఉంది, అర్థం చేసుకోండి అని చెప్తా ఉన్నా. ఒకటి సార్, అది కరెక్టే మాట్లాడుతుంది సారు. సీఎం గారు చాలా ఈజీగా చెప్తా ఉన్నాడు. అది ఈజీగా చెప్తే కరెక్ట్ కాదు కదా. దేనికోసం వచ్చిండు ఆయన? దేనికోసం వచ్చిండు? నేను గవర్నమెంట్ చేస్తా, ఆయన కన్నా నేను మంచిగా చేస్తానే బాబు. మా సంస్కారం అడ్డం వస్తుంది బిడ్డ. మేము ఎందుకంటే ఆల్మోస్ట్ మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు అన్నంత దాంట్లో మేము అనలేము. ఆ గవర్నమెంట్ ఏం చేసింది, నేను వచ్చి చూడు ఏం చేస్తానో చూడు అన్నాడు. మరి అలాంటి మాటలు మాట్లాడినాక ఈ రోజు నాకు డబ్బులు లేదంటే కుదరదు కదా. ఇవాళ దాదాపు మీరే చెప్పారు అసెంబ్లీలో 3,48,000 మొన్నటి దాకా, అంటే ఆయన చెప్పిన డేట్కి 3,48,000 కోట్లు అప్పు చేశాను అన్నాడు. మరి అవన్నీ ఎక్కడ పోయినాయి సార్? అవన్నీ మా పెన్షనర్లకి ఏమన్నా వద్దని చెప్పామా? మాకు ఇస్తా అంటే మరి అవన్నీ ఎక్కడ పెట్టిండ్రు? అల్ల నుంచి 10,000 కోట్లు ఇచ్చేయండి మాకు. సార్ ఒక చిన్న డౌట్ వస్తా ఉంది, ఇంటర్నల్ గా ఒక చర్చ నడుస్తుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగులు కదా, వీళ్ళకు మంచిగానే జీతాలు ఉంటాయి, ఎంతో కొంత సెటిల్ అయి ఉంటారు, అయిపోయి ఉంటది. ఊర పేదరికంలో అయితే ఉండరు కదా, ఇద్దంగా అనలే అనే ఏమన్నా నిర్లక్ష్యం ఉండొచ్చా అనే ప్రశ్న వస్తుంది. ఆల్రెడీ సెటిల్ అయినారు కదా, వచ్చినాయి కదా జీతాలు వీళ్ళకు, ఇద్దంగా మెల్లగా ఆ ప్రశ్న వస్తా ఉంది. అది కరెక్ట్ కాదు. అట్లా ఆలోచించటం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు రాజు పని చేస్తున్నావు, మామూలు కాదు. ఒక స్టేట్ కి రాజు అరే మా వాళ్ళు అంతా 5 అయిపోయినంటే నీ కింద ఇంటెలిజెన్స్ ఉంది, పోలీస్ ఉంది, పంపియండి. మేము ఎట్లా ఉన్నాము, మా ఇళ్లలో పంపిస్తే మా బాధలన్నీ, మా పిల్లలు మంచం మీద వండటం, మేము మంచాల మీద వండుకొని ఈ దవాఖానలో అడ్మిట్ కావటం, ఇవన్నీ ఉన్నాయి కదా మీ చేతిలో. అన్ని అదే ఉంది కదా, హత్యారం ఉంది కదా మీ దగ్గర. ఎవడు ఎక్కడ పోయి తీసుకురాపో అంటే గంట సేపట్లో తీసుకొస్తారు. మీకు తెలుస్తలేదా అది? ఎట్లా ఉన్నారు పెన్షనర్స్, ఎట్లా ఉన్నారు, ఏం బాధపడుతున్నారు తెలియటం లేదా? కాబట్టి దాదాపు ఇప్పుడు 10,000 కోట్లు ఇస్తే ఇంచుమించు మామూలుగా మా పెన్షనర్స్ కి కొంత అదైపోతుంది సార్. 10,000 కోట్లా సార్? 10,000 కోట్లు ఇవ్వవలసిందే తప్పకుండా. ఆయన 1,000 కోట్లు అంటున్నాడు కానీ 1,000 ఇస్తే ఎంతకు వస్తుంది, అలా వేరే విధంగా పోతున్నాయి అని తెలుస్తా ఉంది మాకు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి, ఆదాయం తక్కువ వస్తుంది, అక్కడదో ఇక్కడదో సదురుతున్నాం, దాన్ని తీసి దీని మీద, దీన్ని తీసి దాని మీద వేస్తున్నాం. ఇప్పుడు మీకు ఇవ్వాలంటే ఓ ప్రశ్న అడిగినరు, జర్నలిస్టులు అడుగుతారు కదా మామూలుగా ప్రెస్, సార్ వాళ్ళు ఇట్లా రోడ్ల మీదకి వస్తున్నారు, మరి ముసలోళ్ళని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు కదా అంటే మీరే చెప్పండి ఏ పథకం ఆపాలని వాళ్ళని అడుగుతున్నారు. మరి అది చాలా ఈజీగా తప్పించుకుంటే తప్పించుకోలేవు. ఎందుకంటే మీరు అని తప్పించుకుంటే ఈ రోజు నీదేంది ఒక స్టేట్ కింగ్ రాజువి, నాకు కాదు అంటే కుదరదు కదా. మేమంతా ఓట్లేసాం, గెలిపించుకున్నాము, నా దగ్గర లేదయ్యో, నా దగ్గర కోసిన వెళ్ళలేదంటే కుదరదు. అది నడవదు. ఎట్లా నడుస్తుంది? ఏ విధంగా అంటావు? మిమ్మల్ని ఏమనుకోవాలి? మేము చాలా మటుకు, నేను సెక్రటరియట్ చేసిన బిడ్డ, నేను సెక్రటరియట్ చూసి నా సర్వీస్ లో 16-15 మంది సీఎంలను చూసిన వాళ్ళం కదా. మేము ఏమనగలుగుతాం? మేము అనలేము, మా సంస్కారం అడ్డం వస్తుంది. కాబట్టి అది కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. నాకు ఏం చెయ్యలేను అంటే అది చాతగాని కింద వస్తుంది బాబు, చాతగాని కింద వస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఒక యజమాని ఆ పిల్లలను చూసి, భార్య పిల్లలను చూసి నేను నాతోటి కాదమ్ము అంటే ఊకుంటారా వాళ్ళు? అరే కన్నవరా బైక్ సాధిపి ఏమన్నా చేయి, ఎట్లనన్నా చేయి, అంతే కదా. అది నువ్వు తెలివి చేసుకోవాలి. రాబడి లేదు అంటే ఆ రాబడి అనేది ఎట్లా తీసుకురావాలనేది ఉద్యోగస్తులతోటి మాట్లాడాలి. బాబు మనకి ఎట్లా రెవెన్యూ వస్తుంది, ఏం చేస్తూ వస్తుంది అని ఆలోచన చెయ్యాలి, క్యాబినెట్ లో పెట్టాలి. అరే ఎట్టొస్తుందా అని, మాకేం తప్పిలేదు అని, మాకేం అవసరం లేదంటే కుదరదు కదా. మేము 35-40 సంవత్సరాలు ఉద్యోగాలు చేసిన వాళ్ళం బిడ్డ. సరే ఏ డిపార్ట్మెంట్ లో రిటైర్ అయ్యారు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెడ్ మాస్టర్ రిటైర్డ్ అయ్యా. మీరు రిటైర్డ్ బెనిఫిట్స్ కోసం ఇక్కడ నిరసన సభ చేస్తున్నారు. మీరు చేసినా కూడా పైసలు లేవు, జర ఆగని అని చెప్తుంది సర్కార్. సరే పైసలు ఎందుకు లేవు అనేది మేము కూడా చెప్తాము. ఎందుకంటే
చాలా స్కీములు కొత్త కొత్తవి పెట్టి ఎన్నో రకాలుగా ఖర్చు పెడుతున్నావు. వీళ్ళకి బాగా ఇవ్వడానికే నీకు డబ్బులు ఇవ్వడం తప్పు కదా. ఒకటి ఏంటంటే గత ప్రభుత్వము ఉద్యోగులని పెన్షనర్లని అందరినీ అణచివేసింది. కనీసం ఫస్ట్ నాడు కూడా జీతం ఇవ్వలే. ఆయన కూడా మాకు కావాల్సిన పిఆర్సీ కానీ డిఏలు కానీ పెండింగ్ పెట్టిపోయినాడు. అదే సందర్భంలో ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో మేము ఏం చేసినాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అది నియంతృత్వ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపిద్దామని మేము అందరం అనుకున్నాం. అందరం చేస్తేనే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. అది ముందు గ్రహించుకోవాలి. ఎందుకంటే అయ్యాల కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం పెట్టారు, పిఆర్సీలు, డిఏలు, ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల సమస్యలన్నీ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల్లో నేను సాల్వ్ చేస్తానని చెప్పాడు. కానీ 3 కాదు 3 సంవత్సరాలు కావస్తుంది. 2.5 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు కావస్తున్నట్టుంది. ఆ ప్రభుత్వం కంటే కూడా మమ్మల్ని ఎక్కువ అంచివేస్తున్నాడు. ఏమని అనగానే ఫస్ట్ నాడు జీతం ఇస్తున్నాడు. ఫస్ట్ నాడు జీతం ఇచ్చినా అదే వస్తుంది, 10 నాడు జీతం ఇచ్చినా అదే వస్తుంది. కాబట్టి అది లెక్క కాదు. నువ్వు ఇస్తున్నావు, దానికి మాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాం. పదే చెప్పుకుంటున్నాడు సార్. ఫస్ట్ తారీఖే జీతాలు పడుతున్నాయి, గత ప్రభుత్వంలో పడ్డాయని మిమ్మల్ని అడుగుతాం. అందుకనే చెప్తున్నాం, ఫస్ట్ నాడు జీతాలు ఇస్తున్నాం, మేము మీకు కృతజ్ఞతలు చెప్తున్నాం. అదే విధంగా సమస్యలను కూడా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే రాష్ట్రంలో కాదు, మొత్తం భారతదేశంలో 6 డిఏలు పెండింగ్ ఉన్నటువంటి రాష్ట్రం, ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తర్వాత పిఆర్సీ కమిషన్ వేసిన తర్వాత 3 సంవత్సరాలు రిపోర్ట్ తయారుగా ఉంది, అని తీసుకుపోవడానికి ఇస్తానికి రెడీగా ఉన్నారు. ఆ మధ్య జరిగినట్టు సమావేశంలో రిపోర్ట్ 1 నెల లోపల తెప్పించుకుంటున్నాడు. తెప్పించుకోలేదు. మేము పిఆర్సీ చైర్మన్ నేను అడిగితే ఎప్పుడంటే అప్పుడు ఇస్తా అంటున్నాడు. అది చేయట్లేదు. ఇట్లా అనేక రకాలుగా అణచివేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 398 స్పెషల్ టీచర్ల రిక్రూట్మెంట్ జరిగింది. ఒకటే డిఎస్సిలో అందరం రిక్రూట్ అయినాం. మేము అందరం కూడా 398 స్పెషల్ టీచర్స్ రిక్రూట్మెంట్ అందరం ఒక డిఎస్సీలో అయినాం. తెలంగాణ ఉద్యమం చేసినాం. మన తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు బాగుంటుందని చెప్పి ఈ ఉద్యోగులే ముందుండి చేసాం. అందరినీ ఎడ్యుకేట్ చేసాం. భావజాలాన్ని వ్యాప్తి చేసినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించినాక కూడా ఇవాళ ఆంధ్రలో ఉన్నటువంటి స్పెషల్ టీచర్లకు నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 398 వాళ్ళకి స్పెషల్ టీచర్ నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి పెన్షన్కు వర్తింపజేశారు. అదేవిధంగా మాకు కూడా ఇవ్వాలని చెప్పి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సంప్రదించడం జరిగింది. విజ్ఞప్తి కూడా చేయడం, తప్పకుండా ఇస్తానని చెప్పారు. కానీ ఆయన ఇవ్వలేదు. ఈ లోపల ఎన్నికలు వచ్చినటువంటి సందర్భం జరిగింది. తప్పనిసరిగా ఆ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా సమస్య కూడా పరిష్కారం అవుతుంది మేము అనుకున్నాం. ఇప్పుడు మీ మీద ప్రత్యేకమైన కోపం, ప్రత్యేకమైన శత్రుత్వం ఏం లేదంట, కానీ డబ్బులు లేవు, ఏం చేయాలి, కొంచెం ఆగండి అని చెప్తారు. మా మీద ఆయన కోపం లేదు, మాకు కూడా ఆయన మీద కోపం లేదు. మాకేం ఆయన మీద కోపం ఉందా? కానీ మాకు రావాల్సినటువంటి ఇప్పుడు రిటైర్డ్ అయినాం, మాకు జీపీఎఫ్ రావాలి. ఇవన్నీ మేము దాచుకున్న డబ్బులే కదా, బకాయిలే కదా. కేసీఆర్ చేసిన అప్పుకు బకాయిలు కడతలేవా? మరి నీ ప్రభుత్వంలో ఉండి సేవ చేస్తున్నటువంటి ఈ పెన్షనర్లకు మాత్రం బకాయిలు ఎందుకు కట్టను? బకాయిలు ఎమ్మటే కట్టాలి. డబ్బులు లేవనడం తప్పు. మొన్న పార్లమెంట్లో చెప్పారు, మొత్తం ఆదాయం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో ఉన్నది. మరి ఈ ఆదాయం ఏం చేస్తున్నాడు? అప్పులు ఇస్తలేరు, వాళ్ళు ఇస్తలేరంటే అప్పులు ఇస్తారు, ఇవ్వకపోతే దిగిపో. అప్పులు తెచ్చేటోడు వస్తాడు, మరి ఇస్తాడు మాకు కూడా. అది కాదు, ఒక కుటుంబ పెద్ద మనిషి ఉన్నప్పుడు ఎన్నో తిప్పలు పడి ఇంట్లో సమస్యలు పరిష్కారం చేస్తాడు. నువ్వు కూడా రాష్ట్రాన్ని నడపడం కూడా ఒక కుటుంబ పెద్దలాగానే అనుకోవాలి. మా సమస్యలు పరిష్కరించాలి. గతంలో ఉద్యోగుల మీద పెన్షన్ల మీద పెట్టినటువంటి సందర్భంలో ఎన్టీ రామారావు లాంటి ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి, కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రులు కూడా ఓడించినావు. నువ్వు తొక్కుంటా వచ్చిన జడ్పీ చైర్మన్, జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి తొక్కుంటా వచ్చినావు కదా. నువ్వు తొక్కుంటూ వచ్చినావు, మరి మేము ఏమనట్లే. మీరు కావాలని మేము కూడా కోరుకున్నాం. వచ్చినావు, మా సమస్యలు పరిష్కారం చేస్తాను. పరిష్కారం చేయకపోతే మేము కూడా అదే పని చేయవలసి వస్తుందో ఏమో. అందరిని ముఖ్యమంత్రులను ఓడించాం కదా, మమ్మల్ని కూడా నిర్లక్ష్యం చేస్తే తప్పనిసరిగా నిన్ను కూడా ఓడిస్తావు. ఎవరి దయా దాక్షిణ్యాల మీద నేను రాలేదు, తొక్కుకుంటూ నిలబడి కలబడి వచ్చినా అని చెప్తాను. మా సమస్యలు కాక పరిష్కారం చేయకపోతే రేపు వచ్చే ఎన్నికలు, ముఖ్యంగా రేపు మార్చిలో గ్రాడ్యుయేట్ ఎన్నికలు 2 వస్తున్నాయి. ఖమ్మం, నల్గొండకు సంబంధించి, రంగారెడ్డి, హైదరాబాద్ సంబంధించి. ఆ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మేము పెన్షనర్లము, టీచర్లము, ఎంప్లాయీస్ అందరం గ్రాడ్యుయేట్లే. తప్పనిసరిగా మేము మీ క్యాండిడేట్ ఓడగొడతాం. అప్పుడు నువ్వు తొక్కుంటూ గెలుస్తావో ఏటో చేస్తావో మీకు అర్థమవుతుంది. ఈ లోపల ఆ గ్రాడ్యుయేట్ ఎన్నికల లోపల పిఆర్సీ కానీ, డిఏలు కానీ, స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు కానీ ఇవ్వకపోతే తప్పనిసరిగా మేము అందరం ఏకమై తప్పనిసరిగా ఓడిస్తాం. మీకు మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ ఇవ్వాలంటే ఏదో పథకం ఆపాలి. ఏం ఆపాలని మిమ్మల్ని అడుగుతాం. మేము పథకాలు ఆపమని మేము చెప్పాం.
పథకాలు మమ్మల్ని అడిగి నువ్వు పెట్టలే. మా సమస్యలను పరిష్కారం ఇస్తాను, నువ్వు ఎట్ట పరిష్కారం చేస్తావో మీరు నిర్ణయించుకోవాలి. అంతే. ముఖ్యమంత్రికి వినయంగా చెప్తున్నాం మేము, ఎందుకంటే ఇన్నేళ్ళు పని చేసినాం, కావాలని కోరుకున్నాం ఈ ప్రభుత్వాన్ని. అంటే హెచ్చరికనా వినయమా? వినయంతో పాటు హెచ్చరిక కూడా ఉంటది. అంతే కదా, మేము వినయం నిన్ను ముందు గౌరవిస్తాం, కానీ మా సమస్య పరిష్కారం చేయకపోతే తగిన శాస్తి కూడా చేస్తాం. నువ్వు తొక్కుంటూ వచ్చినట్టే మేము కూడా తొక్కుంటూ ముందుకు వెళ్ళిపోతాం. మేము ఉంటావా? మీరు కూడా దొక్కుతారా? తొక్తాం, ఎవరిని దొక్కాలో వాళ్ళని తొక్తాం. ఏడు దొక్కాలా ఆడ దొక్కుతారా? ఏడు దొక్కాలో ఆడ దొక్తాం. మాకు ఉన్నది ఒకటే ఆయుధం, ఎన్నికలే. రేపు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తప్పనిసరిగా మా సమస్య పరిష్కారం పోతే మాత్రం ఓడిస్తాం. ఇది నిజం. ఎన్నికలు కూడా మేము తప్పనిసరిగా వేరే ప్రభుత్వానికి నిజంగా ఇది చాలా డేంజరే. ఎందుకంటే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి త్వరలో. వీళ్ళు కూడా పట్టభద్రులే, వీళ్ళు కూడా ఓటేస్తారు. మీరు కూడా డేంజర్ జోనే ఇది, మాత్రం గుర్తుపెట్టుకోవాలి సర్కార్ రేవంత్ రెడ్డి. మీరు ఏ డిపార్ట్మెంట్ సార్? కొంచెం ఏంటండి సార్? నేను పట్టుకుంటాను. ఇటు రండి సార్. దేవరాజ్ గారు ఒక 2 నిమిషాలు వాళ్ళకి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్. నా పేరు రమణాచారి. కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఎడ్జిప్యాట్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్. ఓకే. మేము దాదాపు నేను ఒక మారుమూల పల్లెలో ఉంటాను. అక్కడ కరీంనగర్ నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటాను. ఓకే. ఇప్పుడు నేను రిటైర్డ్ అయినాను. రిటైర్డ్ అయిపోయిన తర్వాత నా జీవితం ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంటది. ఎందుకు? మీకు 30 సంవత్సరాలు మేము సేవలను ఇచ్చాము, ఈ ప్రజలకు సేవలను ఇచ్చాము. ఇచ్చినప్పుడు మమ్మలను ప్రశాంతంగా ఉంచవలసినటువంటి బాధ్యత ఎవరిది? ఈ వయస్సు లోపట అన్ని సౌకర్యాలు ఉన్న వాళ్ళు ఎలాగో ఉంటారు. మేము దాదాపు 100కు 90% ఉద్యోగస్తులము సామాన్య పేద మధ్య తరగతి ప్రజానీకం నుంచే వచ్చినటువంటి వాళ్ళము. అతి కష్టం మీద ఈ ఉద్యోగంలోకి వచ్చి ఉద్యోగాన్ని భయభక్తులతో నిర్వహించి ఈ ప్రజలకు సేవలు అందించినటువంటి వాళ్ళ పట్ల ఈ నిర్లక్ష్యం అనేటువంటిది చాలా విషయము. ఇంకొకటి సార్, నిర్లక్ష్యం కాదంట సార్. మీరు సేవ చేసిండ్రు, మీపై కోపమో శత్రుత్వం ఏం లేదు వాళ్ళకు, వాళ్ళ మీద నాకు. కానీ డబ్బులు లేవు, కొంచెం అర్థం చేసుకోండి అని చెప్తా ఉన్నాడు. ఒక్క నిమిషము. ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తున్నా. డబ్బులు లేవని నీవు ఎన్నికలకు నువ్వు నీ ప్రభుత్వాన్ని పోటీగా నిలబెట్టి నేను ముఖ్యమంత్రి పదవికి ఆశించి పదవిలోకి రావడము, ఈ విషయం అంతా గత ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు, గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి గందరగోళాలన్నీ మీకు తెలివయా? మరి హామీలు ఎందుకు ఇచ్చిండ్రు? హామీలు ఇచ్చినప్పుడు నెరవేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మమ్మల్ని ముసలోళ్ళని కష్టపెడతారా? మేము ఇంత ఇబ్బందులు పడుకుంటూ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, హార్ట్ పేషెంట్లు, బైపాస్ సర్జన్, మేము ఇంత ఇక్కడికి రావడానికి మీరు ఆశ పెడుతున్నారు కదా, మరి ఇవ్వము అని ఓ ప్రకటన ఏంది? మాకు చేత కాదుగా, మేము ఏమి ఇవ్వం. అంటే గతంలో కూడా ఒక స్టేట్మెంట్ విన్నారా సార్ మీరు? నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నా కానీ ఏం లేదు, ఉత్తదే కాలికుండలు అని చెప్తా ఉన్నాను. అప్పుడు మీరు ఏ స్థానంలో ఉన్నారు? ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు. మీరు ప్రతిపక్ష స్థానం సరిగా నిర్వహించినట్టుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ వ్యవహార శైలి సాధారణ వ్యక్తిని అడిగినా గానీ చెప్పే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మీకు ఎందుకు అర్థం కాదు? మరి ఎందుకు? మరి కోట్లాది కుంభకోణాలు జరిగినాయి అంటున్నారు కదా, అవి ఎందుకు బయటకు తిత్తలేరు? లోపలనే గుడుగుడు అని ఎందుకు జరుగుతున్నాయి? మేము కనిపిస్తలే. ఇప్పుడు అరే మేము ప్రభుత్వాన్ని ఏం అడుగుతలేమబ్బా కొత్తగా. మా పైసలు మాకేమంటే నీకెందుకు ఇంత అనవసరమైనటువంటి మాటలు చెప్తున్నారు, మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు ప్రజల లోపల. 6 డిఏలు ఇవ్వాలి, ఒక్క డిఏ ఇచ్చి ఏం చేస్తున్నాయి మీడియా అంతా? ఏం చేస్తున్నది అంటే ఉద్యోగులకు పెద్ద ఎత్తున జీతాలు పెంపు అని బదనాం చేస్తున్నారు కదా మమ్మలను. ఈ విషయం ఆలోచించాలి. ఆలోచించి ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి డబ్బులు, పెన్షన్, ఇప్పుడు హెల్త్ కార్డు, మరి డబ్బులు ముందెందుకు వసూలు చేసిండ్రు? మీరు ఒక విధానం సరైన నిర్ణయం చేయరు. ఇప్పుడు మా 3 నెలల నుంచి డబ్బులు మాకు కట్ అవుతున్నాయి. ఈ మధ్యలో కూడా మాకు ఏదన్నా అయితే పరిస్థితి ఏంది? మీ హామీ ఎక్కడ పోతుంది? మళ్ళీ ఇదొక సమస్య సృష్టిస్తున్నారా? ముందు మొత్తం మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో, వాళ్ళ కార్పొరేట్ సంస్థలందరితో ముందు మీటింగులు పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని కావలసినటువంటి మరి వాళ్ళు ఒప్పుకుంటారా లేదా కరెక్ట్ విధి విధాలను నిర్ణయించి ఎంత గందరగోళాలు. ఓటైతే ఓటేస్తున్నది. అది మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే చాలా పథకాలు అమలు అవుతున్నాయి, ఉచిత పథకాలు. మరి ఏ పథకం ఆపాలని మిమ్మల్ని అడుగుతున్నాడు. అది అవి ఏ ఉచిత పథకము ఎవరిని అడిగి పెట్టిండ్రు? మరి మీరు ముందు మా ఉద్యోగులందరినీ సమావేశపరిచి, అయ్యా
మరి ఒకవేళ ఇటువంటి పరిస్థితి వచ్చినట్టుంటే మరి ఏ పథకం ఆపాలని ముందే అడగాలి కదా. మరి మా ప్రమేయం లేకుండా మీరు ఎందుకోసం ఏ ప్రయోజనం కోసం ఉచిత పథకాలు ఇచ్చిండ్రు అవి ఇప్పుడు ఆపవద్దని ఎందుకు చెప్తాము? మాకు చెప్పవలసిన అవసరం ఏమున్నది? మాకు రావాల్సిన మేము అడుగుతాం. ఇప్పుడు అంటే మేము ఆపమని ఎవరన్నా అంటే మమ్మల్ని బదనాం చేస్తామనే పబ్లిక్లా. సర్కార్కు మేము చెప్పేది ఏంది, ఇది నిరంతరం కొనసాగుతున్నటువంటి ప్రాసెస్. మా సమస్యలన్నీ నెరవేర్చకపోయినట్టుంటే నిరంతరం ఇవాళ ఉద్యమ రూపం ఇవాళ ప్రశాంతంగా శాంతియుతంగా ఉద్యమము ఇప్పటి వరకు కొనసాగిస్తూ వచ్చాము. ఉద్యమ పద్ధతులను మార్చుకుంటాం. రిలే నిరాహార దీక్షలు పెడతాము, ఆమరహార నిరాహార దీక్షలు పెడతాము. నీవు ఇప్పుడు ఈ సమయం వరకు ఆగుండ్రి అని చెప్తేనే ఆకుంటూ వచ్చాం. ఇవన్నిటికీ ఏది జరిగినా మా వృద్ధులు మా పెన్షన్దారుల పట్ల వాళ్ళకు ఏం ప్రాబ్లంలు వచ్చినా కానీ, హెల్త్ పరమైన ప్రాబ్లంలు వచ్చినా కానీ ఈ ఉద్యమం పూర్తి ముందుకు రావడానికి కారణం బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి ఉంటుంది. అంటే ఒక రకంగా హెచ్చరిస్తా ఉన్నారు, ఉద్యమం ఆగది, ఇన్ని రోజులు ఏదో చూసుకుంటా ఉన్నాం, సైలెంట్ గా ఉన్నాం. ఒక నిమిషం మాట్లాడు సార్. మీరు ఏ డిపార్ట్మెంట్? ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఈ రోజు మన వెలుగు ఛానల్ యాజమాన్యానికి ఈ దినము 7వ తారీఖు ఆగస్టు 7వ తారీఖు మా విశ్రాంత ఉద్యోగుల యొక్క సమస్యల్ని వెలుగులోకి తెస్తున్న మనం వెలుగు ఛానల్ గారికి మరి ఈ యొక్క సిబ్బందికి మా విశ్రాంతి ఉద్యోగుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. నేటికి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడే మీ ఉద్యోగులకు నేను అధికారం రాగానే పిఆర్సీ ప్రకటిస్తా, నేను అధికారం రాగానే ఉన్న డిఏలని పెండింగ్లో ఉన్న డిఏలని మేము పరిష్కారం చేసి మీకు ఇప్పిస్తా, ఎక్కడ మీ ఉద్యోగులని కంటికి రెప్పలా కాపాడుకున్నాను ముఖ్యమంత్రి. ఆ రోజు ఆ ముఖ్యమంత్రి ఈ రోజు వరకు అన్ని మర్చిపోయి మా యొక్క ఉద్యోగుల ఓట్లతో అధికారంకి వచ్చిన ముఖ్యమంత్రి గారు అసలు ఉద్యోగులని నిరుద్యోగుల్ని మర్చిపోయింది. ఇలా విశ్రాంత ఉద్యోగులు కూడా మర్చిపోయిండు. ఎన్నో సమస్యలకు గురి చేస్తుడు. ఇలా పెన్షన్ అంటుడు. పెన్షన్ ఎవరు సొత్తది? మేము దాచుకున్న డబ్బులు మాకేయడానికి ప్రభుత్వానికి ఏంది, ముఖ్యమంత్రి గారికి ఏంది? ఉచిత పెన్షన్లు పెట్టుకొని ఉచితంగా కొన్ని పెన్షన్లు ప్రజలు అడగరా అని ఉచితాలు పెట్టుకుని ప్రజలు మిమ్మల్ని అడిగిరా కొన్ని ఉచిత పథకాలు పెట్టి వాళ్ళకి అనవసరంగా ఇచ్చి ఖజానా లాజ్ చేసుకుంటా మా యొక్క ఉద్యోగస్తులకు, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని అవస్థ పెడుతున్నావు. చెప్తున్న ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక ఈ యొక్క ఇందిరా పార్క్ నుంచి సవాల్ చేసి చెప్తున్నాం. ఇప్పుడు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలో చిత్తుగా ఓడగొడతావు నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. చిత్తుగా నిరుద్యోగులు ఇప్పుడు ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో మామూలు అనుకోబాకరే. ఒక్క ఉద్యోగస్తుడు 1000 ఓట్లతో సమానం. ఒక్క ఉద్యోగస్తుడు ఇంట్లో కనీసము 6-7 వేల ఓట్లు ఉంటున్న వారి కొడుకులు కానీ, కోడలు కానీ, మనవరాలు కానీ, మనవాళ్ళే కానీ విశ్రాంత ఉద్యోగులను తక్కువించిన ఏగుద్ది. దయచేసి ఇప్పటికైనా జరిగిన పొరపాట్లని రిపీట్ అవి బంద్ చేసుకొని మాకు రావాల్సిన పెన్షన్లు, మాకు రావాల్సిన మొత్తానికి ఇంకా కొంతమందికి మిగిలిపోయిన పెన్షన్లను ఇచ్చి మా యొక్క రిటైర్డ్ ఉద్యోగాలని కాపాడుకోవాలి. నీ ప్రభుత్వానికైనా మంచిగుంటది. మేము హెచ్చరిస్తున్నాం ఇప్పటి నుంచి. ఇంకోటి సార్, ఇప్పుడు మీ పైన శత్రుత్వం పగో ఏం లేదంట, ప్రత్యేకమైన పగలు శత్రుత్వాలు. డబ్బులు లేవు, కొంచెం అర్థం చేసుకోమని చెప్తాం. ఇప్పుడు ఒకటి సార్, మేము గొంతమ్మ కోరికలు కొడుతున్నాం. మేము దాచుకునే పైసలు ఏమంటున్నాము, రిటైర్డ్ అయిన పైసలు మా పైసలు మేము అనుకుంటే గొంతమ్మ కోరికలు ఎట్లయితాయి? రేపు మీరు ఉద్యోగాలు పనిచేసుకోండి. మీ ఎమ్మెల్యేలకు అది జీతాలు ఎందుకు? మీ ఎంపీలకు ఎందుకు? మీ ఎమ్మెల్యేలకు డబుల్ సార్ అయిన ఎంపీలు అవుతారు. ఆ పెన్షన్ తీసుకుంటున్నావు, ఈ పెన్షన్ తీసుకున్నారు. ఎమ్మెల్యే పెన్షన్, ఎంపీ పెన్షన్ మీకు ఎందుకు? మరి మీరు ప్రజలతో ఎన్నికయ్యారు కదా, మరి ప్రజలు ఎందుకు మీకు మీకు ఎన్ని ఎందుకు ఉన్నాయి? మరి మాకు లేదు. ఏ ఒక్క మీ ఎమ్మెల్యే కానీ, మంత్రులు కానీ, మా ఉద్యోగస్తులు లేదు కూడా మీరు బయటకు వెళ్ళరు. ఉద్యోగస్తుల మీద, ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ మీద కక్ష పుగితే అది ప్రభుత్వానికి మంచిది కాదు. దాన్ని ఏమంటారు, ప్రభుత్వానికి అది ఒక దిశ తీసినట్టే ఉంటుంది. కాబట్టి మీకు బెనిఫిట్స్ ఇవ్వాలంటే ఏదో ఒక పథకం ఆపాల్సిన అవసరం ఉందే సార్. మీకు మా బెనిఫిట్స్ ఇవ్వడానికి పథకాలు మేము ఆపంటలేము. ఎన్నో మార్గాలు ఉన్నాయి చేయదలుచుకుంటే. మీ ప్రభుత్వం మీకు ఇచ్చే సలహాదారులు ఎవరో మాకు పెట్టండి, మాకు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ పెట్టి మీ సలహా ఇస్తాం. ఈ ప్రభుత్వానికి ఎట్టా ఇన్కమ్ రావాలో, ఏది రావాలో మేము ఇస్తాం. జమరులో మమ్మల్ని పెట్టుకొని మేము చూపిస్తాం. మీ ఎట్లా రావాలో మేము చెప్తాం. ఇప్పుడు మీకు ఇప్పటికైనా ప్రభుత్వం, ఇప్పటికైనా ఈ మొద్దు నిధుల వీడి యొక్క పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు కానీ, హెల్త్ కార్డులు కానీ ఇస్తేనే నీ ప్రభుత్వం ముందు పోతుంది తప్ప ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం
చిత్తుగా ఓడిపోతాం, అదే ఖాయం. మీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇది ముఖ్యమంత్రి గారికి. మీరు ఏ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అయ్యారు? టీచర్ సార్, నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఇప్పుడు మీరు ఓకే ఇదంతా సబ్జెక్ట్ అదంతా మీకు బకాయిలు రావాలి, హెల్త్ కార్డు రావాలి, కానీ డబ్బులు లేవు, అప్పుల పాలు ఉంది రాష్ట్రం, కొంచెం అర్థం చేసుకోమని చెప్తా ఉంది సర్కార్. నిజంగా డబ్బులు లేవని కనుక నువ్వు అనుకుంటే ప్రతిపక్షంలో ఉన్న నాడు ఆనాడు ఆర్థిక పరిస్థితి ఏంటో తెలుసుకొని నీ మేనిఫెస్టో రాసిన నాడు ఆ మేనిఫెస్టోలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయొద్దో నువ్వు నిర్ణయించుకొని ఎన్నికలకు వెళ్ళాలి కదా. ఆనాడు గొంతమ్మ కోరికలు మాట్లాడుతూ నోటికి వచ్చిన ప్రతి అంశాన్ని కూడా మేనిఫెస్టోలో చేర్చుతూ మేము రాగానే మీకు అండగా నిలబడతామని, మీ రక్షణగా ఉంటామని, మీ డిఏలు వెంటనే సంతకం చేస్తామని, మీ పిఆర్సీ 3 నుండి 6 మాసాల లోపల ఇస్తామని, మీ హక్కులన్నీ కూడా నెరవేర్స్తామని చెప్పినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం, వారి టీం అంతా ఇవాళ ఎందుకు మరిచినరని మేము అడుగుతున్నాం తప్ప మేమేం కోరికలు కోరట్లేదు. మీరు ఆనాడు ఏ మేనిఫెస్టోలో సూచించారో ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. నిజంగా డబ్బులు లేకపోతే నీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉచితాలు ఎందుకు అమలు చేస్తా ఉన్నావు? ఇవాళ మాకు రావాల్సిన మేము దాచుకున్న డబ్బులు మీరు ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతున్నాం. 6 డిఏలుగా ఇవ్వకుండా, 3 సంవత్సరాలుగా పిఆర్సీ ఇవ్వకుండా, మేము దాచుకున్న డబ్బులు ఇవ్వకుండా, మా దగ్గర హెల్త్ కార్డు ఇస్తామని నబ్బెపెడుతూ మరి మా దగ్గర నుంచి డబ్బులు ఎందుకు కట్ చేస్తా ఉన్నావు? నువ్వు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు హెల్త్ కార్డు నేను ఇవ్వలేనని చేతులు ఎత్తాలి కదా. మరి ఎందుకు మా దగ్గర డబ్బులు కట్ చేస్తా ఉన్నావు? అంతకుముందు ఉన్న ఈహెచ్ఎస్ పని చేయకుండా చేసినావు. ఇవాళ మాకు కార్డు ఇచ్చినట్టే ఇచ్చి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అనారోగ్యంతో ఉన్న, యాక్సిడెంట్తో ఉన్న, హార్ట్ అటాక్తో ఉన్నటువంటి వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే ఒక్కటి కూడా నీవు ఎంట్రీ చేసే అవకాశం లేదు. మరి ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళను మా డబ్బులు తీసుకున్నప్పుడు మాకు వైద్యం అందకపోతే ఎవరు నిందించాలి? అంటే నీకు ఒక ప్లానింగ్ లేకుండా, నీ ఇష్టం వచ్చిన రీతిలో అధికారులకు ప్రభుత్వానికి సఖ్యత లేకుండా ఒక హెల్త్ కార్డుని ఇష్యూ చేసి ఇవాళ ఆబాస్ పాలు చేస్తూ ఉన్నావు. ఉద్యోగులను, ఉపాధ్యాయులను, కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నావు. ఇది నీకు మంచిది కాదు. నువ్వు ఎన్నికల్లో ఇబ్బంది అనేది కాదని చెప్తా ఉంది. మీ మీద పగనో శత్రుత్వం ఏం లేదంట, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదంట, కానీ డబ్బులు లేవు, కొంచెం అర్థం చేసుకోని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం. ఓకే, మమ్మల్ని అర్థం చేసుకోవాలంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదని మీరు భావిస్తే మీరు ఒక రాజకీయంగా సేవ చేయడానికి వచ్చింది కదా, మీ జీతాలు ఆపుకోవచ్చు కదా. మీరు అనవసరమైన ఖర్చులు, దుబారా ఖర్చులు నిలుపుదల చేయొచ్చు కదా. ప్రజా సంక్షేమ పథకాల్లో ఏది అత్యవసరమో దాన్ని అమలు చేస్తూ మిగతా దాన్ని ఆపచ్చు కదా. అవి ఏవి ఆపకుండా మరి ఇవాళ మావి మాత్రమే ఆపితే ఎట్లా నెరవేరుతుంది? దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకెళ్ళాలి కదా. ఆనాడు మీరు ఉద్యమంలో చేస్తూ ఆనాటి ప్రభుత్వం పైన మేము రాగానే అన్ని సక్సెస్ చేస్తా అన్నటువంటి వాళ్ళు ఇవాళ నీ మేనిఫెస్టో నువ్వెందుకు అమలు చేయవు? నువ్వు నీ జీతాన్ని ఎందుకు దక్కించుకోవు? నీ వృధా ఖర్చులు ఎందుకు దక్కించుకోవు? మమ్మల్ని మాత్రమే ఎందుకు ఆగమంటున్నావు? మరి మాలో ఎంతో మంది చనిపోతా ఉన్నారు. ఆ చనిపోయే వాళ్ళకు కూడా కనీసము రక్షణగాను ఉండాల్సిన బాధ్యత ఉంది కదా. ప్రజా ఉద్యమంగా మారకముందే నువ్వు ప్రజలకు చేసేవలసిన సేవ ఎట్లనైతే ఉంటుందో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు కూడా నువ్వు చేయాలి కదా. అలా చేయకుండా ఇవాళ రోడ్డు మీదకి వచ్చినాం. మీరు చూస్తూ ఉన్నారు, 7 పదులు 8 పదులు ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కినారు. అంటే విశ్రాంత ఉద్యోగులు ఇంట్లో ఉండాలన్నా, రోడ్డు మీద నీకు వ్యతిరేకంగా అడగడానికి తిరగాలన్నా మరి కనీసం ఆలోచన ఉండాలి కదా. ఇప్పుడు మీకు బెనిఫిట్స్ ఇవ్వాలంటే, హెల్త్ కార్డులు ఇవ్వాలంటే దీనికి అయ్యే ఖర్చు ఉంటుంది కదా సార్. మీ డబ్బులే అనుకోండి, ఏదైనా పథకం ఆపాలన్నా, ఉచిత పథకాలు ఆపమని మేము అనట్లేదు. ఏది ఎంత ఖర్చు పెట్టాలి అనే ఒక ప్రణాళిక లేకుండా ఇవాళ నువ్వు వేల కోట్ల నెలకు అప్పులు తీసుకొస్తున్నావు. అందులో మరో 2000 అప్పు తీసుకొచ్చి మాకు ఇవ్వచ్చు కదా. నువ్వు అప్పులు లేకుంటున్నావు అంటే మేము అడగకపోదాం. ఎట్లాగ అప్పులు తెస్తున్నావు, అందులో మరో 2000 అప్పు తెస్తే మాకు ఇవ్వడం వల్ల నీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? మరి డబ్బులు లేవన్నప్పుడు మరో 2000 కోట్లు తీసుకొస్తే మా బాకీలు తీరేవి కదా. నువ్వు ఒక ప్రణాళిక లేకుండా నీ ఇష్టం వచ్చిన రీతిలో అప్పులు తీసుకొస్తూ అప్పులనేమో పెంచుతా ఉన్నావు, అవసరాలేమో తీస్తలేవు అనే బాధలో చెప్తున్నాం తప్ప నీకు మేము కూడా వ్యతిరేకమేం కాదు. ప్రభుత్వ పెద్దలను గౌరవిస్తూనే మా రావాల్సిన అడుగుతున్నాం తప్ప ఎవరికి వ్యతిరేకంగా. రేవంత్ రెడ్డి పైన కోపం లేదా? ఎలాంటి ఎవరి మీద కోపం లేదు. డబ్బులు ఇస్తలేడు కదా, ఉంటది కదా. ఇస్తలేని ఆవేదన ఉంది మాకు. ఆవేదనతో బాధపడుతూ మాలో కొద్ది మంది చనిపోతా ఉంటాయి బాధపడుతూ రోడ్లెక్కి మా వాళ్ళను రక్షించే బాధ్యత మా పైన ఉందని చెప్పి మీకు గొంతెత్తి మాట్లాడుతున్నాయి తప్ప ఎవరి మీద ఎవరికి కోపం లేదు. మరి మీరు తీసుకుంటున్న జీతభత్యాలు కానీ, అలవెన్సులు కానీ మీకెందుకు ఆపుకోవట్లేదు? మాకెందుకు ఆపుతా ఉన్నారు? మీరు సేవకులుగా వస్తున్న వాళ్ళు తీసుకుంటూ మేము సేవ చేసినటువంటి వాళ్ళకు ఈ 30-35 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు
ప్రజలకు ప్రభుత్వానికి సమన్వయపరుస్తూ ఈ ప్రభుత్వానికి రావాల్సిన పన్నులను కట్టిస్తూ ప్రభుత్వాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చిన మాకు ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అడుగుతున్నాం. మేము కూడా ఓటర్లమే కదా, మీరు అడుగుతున్నారు ఏ పథకం ఆపు అని అడుగుతున్నారు కదా. పథకాలు మరి ప్రజలకు చేరుతున్నట్టే ఇవాళ మా ఉద్యోగులను కూడా ఓటర్లుగానే భావిస్తూ ప్రజల్లో ఒక భాగమేనని మరవడం మాకు బాధాకరంగా ఉంది. మేమంతా బాధపడకుండా ఉండాలంటే సంక్షేమ పథకాలు ఏది అవసరం లేదని గుర్తించి మా అవసరాలు కూడా తీర్చే విధంగా పాలకులు కొంత ముందడుగు వేసి మా ఇబ్బందిని తొలగించాలని అడుగుతున్నాయి తప్ప ఎవరి మీద వ్యతిరేకం మాకు మాత్రం ఎందుకుంటది. మేము ప్రభుత్వానికి సేవ చేసిన వాళ్ళం, ప్రభుత్వంతో నడిచిన వాళ్ళం, ప్రభుత్వానికి అండగా నిలబడ్డ వాళ్ళమే తప్ప 7-6 ప్రభుత్వాలను చూసినటువంటి ఉద్యోగులుగా మేము మా డిమాండ్ ఏంటంటే మాకు రావాల్సిన బకాయిలను వెంటనే ఇవ్వాలని, పూర్తిగా వరుస క్రమంలో ఇవ్వాలని కోరుతా ఉన్నాం. మేడం నమస్తే. నమస్తే అండి. మీరు ఏ డిపార్ట్మెంట్ లో రిటైర్డ్? మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్. రీసెంట్ 2026 ఏప్రిల్లో రిటైర్డ్ అయ్యాను నేను. ఓకే. మీకు రిటైర్డ్ సిఎన్ఓగా. ఓకే. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటి వరకు 0. నావి ప్రీవియస్ బిల్స్ 2023 బిల్స్ పెండింగ్ ఉన్నాయండి. కానీ ఇప్పటికీ అంటే నియర్లీ 2 years నుండి తిరుగుతున్నా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు. నాదొక్క బిల్లు కూడా రిలీజ్ కావాలి ఇప్పటి వరకు. ఇప్పుడు మీరు ఇది 2వ సారా 3వ సారా మీరు ఇక్కడ ధర్నా చౌక్ లో నిరసన చేయబడి? ఐ కేమ్ ఫస్ట్ టైం. 4వ సారే? మీరు 4 సార్లు చేస్తున్నారు, ఇది 4వ సారి. సర్కార్ ఏం చెప్తుంది లేదా రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే కొంచెం అప్పుల పాలు ఉంది, రాష్ట్రం బాగాలేదు, స్థితిగతులు బాగాలేవు, కొంత అర్థం చేసుకోండి, ఇస్తా కానీ విడతల వారీగా ఇస్తా అని చెప్తున్నాడు. అసలు విడుదల వారీగా కూడా ఇచ్చినాయి అవి. అంటే రిటైర్డ్ అయిన వాళ్ళేమో చాలా ఎక్కువ మెంబర్స్ ఉన్నారు, తక్కువ బడ్జెట్ ఇస్తున్నారు. అది సఫిషియెంట్ గా లేదు. కొంతమందికే బెనిఫిట్ అవుతుంది, మీ రిమైనింగ్ వాళ్ళంతా వెయిటింగ్ ఆ బిల్స్ కొరకి. నేను ఏమంటున్నా అంటే నా క్వశ్చన్ ఏంటంటే ప్రభుత్వం చెప్తున్న క్వశ్చనే నేను అడుగుతున్నా. ఇబ్బంది ఉంది అర్థం చేసుకోండి, ఇస్తాం కానీ కొంచెం టైం ఇవ్వండి అని చెప్తాం. సరే అంటే ఓన్లీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఇచ్చే పెన్షన్ మీదనే ఇబ్బంది ఉందా అండి గవర్నమెంట్ కి? ఇంకా చాలా వెరైటీస్ గా ఎక్స్పెండిచర్ చేస్తూనే ఉన్నారు కదా. ఒట్టి ఎంప్లాయీస్ మీదనే కాదు కదా, వీళ్ళకి ఇచ్చే పెన్షన్ మీదనే ఇబ్బంది లేదు కదా గవర్నమెంట్ కి. మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే ఇప్పుడు పథకాలు అమలు అవుతున్నాయి రాష్ట్రంలో, ఏదో ఒక పథకం ఆపాలనా నిజంగా? పథకాలు ఆపమని మేము అనట్లేదు, అంటే వాళ్ళు చేసే ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఆపమంటున్నాం. మీరేం చెప్తారు మేడం? ఇప్పుడు గవర్నమెంట్ లో డబ్బు లేదు, బానే ఉంది. కేసీఆర్ తప్పు చేశాడు, మొత్తం ముంచిపోయాడు. మరి మనం తప్పు చేయకుండా ఎక్కడున్నాం? మనం అన్ని తప్పులు చేస్తున్నాం కదా. మేనిఫెస్టోలో ఎందుకు పెట్టావు? ఎవరికి నేను అది చేయను, అందరికి అన్ని రకాలు చేస్తున్నావు కదా. సరే నువ్వు వచ్చాడుగా డబ్బు లేదన్న బాధతోటి అంటున్నావు. ఓకే, మేము దానికి కూడా ఓకున్నాం. ఇప్పుడు నీకు డబ్బు లేనప్పుడు నీకు పార్టీ ఆఫీసు కింద, క్యాంప్ ఆఫీసు కింద 2000 కోట్లు పెట్టి ఎందుకు మరి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ లో కట్టావు? చెప్పు, ఎవరి గురించి కట్టావు? తప్పు కదా. అది అప్పుల పాల్లో ఉంది కదా స్టేట్ లో డబ్బు లేదు, మరి అదెందుకు? అది అభివృద్ధి కదా అని చెప్తా ఉంది. ఏంది అది అభివృద్ధి? 2000 కోట్ల అభివృద్ధి. ఆంధ్రాలో జగన్ వైజాగ్ లో కట్టాడు, బూడిదల పోసిన పన్నీర్ అయింది. ఇప్పుడు నీకు డబ్బు లేదు, నువ్వు వచ్చేటప్పటికి కేసీఆర్ మొత్తం నాశనం చేశాడు. అది 100% వాస్తవం. మాకు చెప్పావు, సరే మేము ఆగుతామమ్మా అని, కానీ మేము ఆగి ఇంకెన్ని రోజులు ఆగాము? మేము చచ్చిపోతే కూడా ఆగాల్సిందేనా? ఇప్పుడు నువ్వు హెల్త్ స్కీమ్ అన్నావు. హెల్త్ స్కీము నేను మెడికల్లో రిటైర్డ్ అయినా, మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నా, మాకు నువ్వు డబ్బు పెట్టకుండా మా దగ్గర డబ్బు కట్ చేస్తానని అనలేదే. నీకు కొంతమంది జేఏసీలు, టీఎన్జిఓస్, టీజీఓస్, నువ్వు పెట్టిన అచ్చిరెడ్డి జేఏసీ, అది మీరు పెట్టింది. ఆ జేఏసీ నువ్వు వచ్చిన తర్వాత ఆనాడు కేసీఆర్ ఈలతో చేసి ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యాడు ఈ జేఏసీ వల్ల. ఇప్పుడు ఈ రోజు నువ్వు కూడా అదే గతి అవుతుంది. ఎందుకంటే నువ్వు జేఏసీ పెట్టిన వాళ్ళు, జేఏసీ వాళ్ళ మీద వచ్చే వాళ్ళు చేసిన స్కామ్ బయటకు వస్తుందని మమ్మల్ని బలిపరుసు చేస్తున్నారు. ఇప్పుడు హెల్త్ కార్డు ఎవరికి అవసరము, ఎవరికి అవసరమా అవసరం లేదా అనేది ఒక క్లారిటీ తీసుకోవాలి. క్లాస్లెస్ హెల్త్ కార్డ్ అని చెప్పాడు కదా, క్లాస్లెస్ లేదు కదా. ఇప్పుడు మా దగ్గర కట్ చేసావు, ఎందుకు కట్ చేసావు? కట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చా? నీ డబ్బు పెట్టలేదు కదా అక్కడ, నువ్వు ఇంత డబ్బు పెట్టిన తర్వాత చేస్తా అన్నావు.
నువ్వేం పెట్టకుండా మా దగ్గర ఎందుకు కట్ చేసావు? మమ్మల్ని ఏమైనా కన్సల్ట్ చేయకుండా మా అకౌంట్లో నుంచి డబ్బు పోయే కట్ చేసే రూల్ ఎవరు ఇచ్చారు? నీకు ఎవరు ఇవ్వలేదు కదా, మేమెవరు నీకు నోట్ ఇవ్వాల. మా తరపున జేఏసీ చెప్పింది అంటున్నారు. ఆ జేఏసీకి ఏమైనా మేము రాసిచ్చినామా? మీ అభిప్రాయాలు తీసుకోలేదా? అబ్బే ఎవ్వరు అభిప్రాయాలు తీసుకోవాలా, మా జేఏసీలో అడగల. జేఏసీ వాళ్ళ మీద ఏసీపీ దాడులు జరుగుతాయని కాబట్టి బెనిఫిట్ గవర్నమెంట్కి, నీకు మేము వాళ్ళ నోర్లు మూస్తాం. వాళ్ళకి 6 DAలు అడగద్దు, వాళ్ళకి పిఆర్సీ ఇవ్వద్దన్నా, మమ్మల్ని కాపాడు, వాళ్ళని నీ కాళ్ళ కింద బానిసలు చేస్తానని మమ్మల్ని బానిస బతుకులు చేశాడు. కానీ మేము అట్లా కాదు కదా, మేము మనుషులమే కదా, మేము ఉప్పు కారం తింటున్నాం కదా, తెలంగాణను తెచ్చుకున్నాం. మీరు బలయ్యారు కాబట్టి మేము బలిగాల. నేను సింగిల్గా, రఘు గారికి తెలుసు, సింగిల్ ఉమెన్గా గడాల శ్రీనివాస్ అనే మాజీ డైరెక్టర్ పారిపోయి 7 సంవత్సరాల సర్వీస్ ఉంటే వాడు పారిపోయేదాకా పోరాడా. నేను రోజు వీడియోస్ అనేకం పెడుతుంటా, నేను ఎందుకు తప్పు చేస్తున్నారని. ఈ తప్పుని మీరు ఈ రోజు కూడా కవర్ చేయట్లేదంటే ఏమనుకోవాలి? 2000 కోట్లు అంటే నాట జోకండి, ఎంతమంది జీవితాలు బాగుపడతాయి? ఆ 2000 కోట్లతో నిన్న అక్కడ బిల్డింగ్ కట్టమన్నాడు ఎవడు? సీఎం నువ్వు అందరినీ ఎవరికైనా కలుస్తున్నావా? మొన్నటిదాకా నా ఎల్బీ నగర్లోనే ఎంపీ, నా దగ్గర నా అపార్ట్మెంట్లో 2660 ఓట్లు ఉన్నాయి. అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇవాళ మేము పోవాలంటే కుక్క లెక్కన తిరగాల్సి వస్తుంది. అవసరమా మాకు? చెప్పండి. ఎందుకు కలవట్ల? కేసీఆర్ కలవట్ల, కేసీఆర్ యాదవ్ అన్నావు. ఓకే, పెద్ద ఆయన సరే, నువ్వు యంగు కదా, అసలు నీకు యంగుకి ఆఫీసర్లు ఎవరు సహకరించట్లా? మెయిన్ థింగ్, ఏ IAS ఆయన సహకరించట్లా, ఏ ముసల్మా మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు సహకరించట్లా. ఏక్ నిరంజన్ లెక్కన అరుస్తున్నాడు. వాయిస్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, ఏమి లాభం? చెప్పేవాడు కావాలిగా పక్కన. అది దానితో బలవుతున్నాం. ఈ దెబ్బతో మున్సిపాలిటీలో ఒక్క ఓటు కూడా రాకుండా అయిపోతుంది. మమ్మల్ని కానీ 10వ తరగతి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఏ గ్రాడ్యుయేట్ కూడా రాదండి. ఎందుకు వస్తుంది? ఇంత ఘోరం చేసి ఇంత అన్యాయం చేస్తుంటే ఎవడైనా ఇస్తాడా? నేనే తిరుగుతా గల్లీ గల్లీ. ఎబ్బే అవసరమేలే. ఎందుకంటే గడాల శ్రీనివాస కొత్తగూడెంలో ఎమ్మెల్యేగా నిలబడతా అంటే ఇంటింటికి వాడు చేసిన అవినీతిని పాంప్లెట్ పంచిన అందరికి తెలుసు. అలాంటి దాన్ని రావు అందరికి కొత్తగూడెంలా. మేడం, ఒకటి ఏంటంటే ఇప్పుడు మీ మీద ప్రత్యేకమైన పగను, ప్రత్యేకమైన శత్రుత్వం ఏం లేదంట, డబ్బులు లేవంట. డబ్బులు నువ్వు డబ్బులు లేకపోతే నన్ను పెట్టుకో పక్కన, సలహా నన్ను పక్కన పెట్టుకోమను. రేవంత్ రెడ్డిని నన్ను పక్కన పెట్టుకోమను, నాకేం అక్కర్లా. నేను సలహా ఇస్తా ఎంత ఈజీగా, ఎంత సర్వీస్గా చేయొచ్చు అని. 1000 కోట్లు పోస్తుండ మెడికల్లో. నేను మెడికల్లో రిటైర్డ్ అయ్యా, A to Z చెప్తా. ఒక్కొక్కడు దొంగ లెక్క దోసుకుంటున్నారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్లో. అంతకుముందు మేము రీజనల్ డైరెక్టర్ ఉన్నప్పుడు 1000 రూపాయలతో పని అయ్యేది. ఇలా 5 లక్షలు అయితే కానీ పని కావట్లా, 5000 అయితే కానీ పని కావట్లా. వీసీలో సెక్షన్లో 2 లక్షలు అయితే కానీ నీ మీద ఉన్న చిన్న ఎలిగేషన్ పోవాలంటే అట్లాంటి నడుస్తుంది. ఇలాంటి 1000 కోట్లు అండి. నిన్న 3000 కోట్లు అంత పెద్ద టీమ్స్ కట్టావు. ఆ టీమ్స్లో డాక్టర్లు లేరా? ఉన్నారు కదా, వాళ్ళ చేత చేయించు. ఇప్పుడు ప్రైవేట్లో కూడా అందరు ప్రైవేట్ లేరు కదా, ప్రైవేట్ హాస్పిటల్ దోచి పెడతానికేనండి హెల్త్ స్కీము. ఈ హెల్త్ స్కీమ్ అనేది పెద్ద స్కామ్. హెల్త్ కార్డు అనేది మా డిమాండ్ ఒకటేనండి, హెల్త్ కార్డులు మమ్మల్ని సంప్రదించి ఎవరికి ఇష్టమో వాళ్ళకి. మీ డిమాండ్లు నెరవేర్చాలంటే లేదా మీ బకాయిలు చెల్లించాలంటే ఏదో ఒక పథకం ఆపాలంటే ఏ పథకం ఆపాలి? ఫ్రీ బస్సు ఉంది, దానివల్ల కోట్లు వస్తున్నాయి అంటున్నాడు. బస్సు సర్వీస్ నడిస్తేనే కాదండి నడుస్తుంది అంటున్నాడు. అసలు పథకాలు ఎందుకండి? తెలంగాణలో బిచ్చగాళ్ళకు ఏమైనా ఉన్నారా? కరెక్ట్గా నిరుపేదలు ఎవరున్నారో వాళ్ళని సర్వే చేయమను. తిప్పి కొడితే 1,50,000 కన్నా ఉండరండి. 50,000 కన్నా ఉండరు. 10 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు కొన్నోడికి ఇచ్చాడు ఆయన రైతు బంధు. అక్కర్లా, మినిమం 3 ఎకరాలు ఉన్నోడికి ఇమ్మను చాలు. వాడు బతకపోతే నేను చూపెడతాను. నేను రైతు బిడ్డని, చూపెట్టమని రమ్మను. నేను చెప్తాను, నాకు 64 ఏళ్ళు, నాకు దేవుడు ఇంకా నాకు శక్తి ఇచ్చాడు. నేను ఆయనకి ఎట్లా ఈ 3 నెలల్లో నేను తిప్పకుండా ఉంటానని చూపెడతాను. ఆఫీసర్లకి ఇవ్వద్దు, ఉద్యోగస్తులకి ఎందుకు ఇవ్వాలండి? మా దగ్గర నాతో ఉన్న ఆఫీసర్లకి వాడికి వాడికి వచ్చేది జీతం 2 లక్షలు, పొలం మీద వచ్చే పైసలు ఎక్కువ. అవసరమా? లంచాలతోటి వాడు పొలాలు కొన్నాడు, మరి ఎట్లా? అంటే ఇప్పుడు ఒక సందర్భంలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అడిగినరు, మామూలుగా అడుగుతారు కదా జర్నలిస్టులు లేకపోతే రిపోర్టర్లు, పథకాలు చాలా అమలు అవుతున్నాయి రాష్ట్రంలో, డబ్బులన్నీ అటే పోతున్నాయి, మరి వీళ్ళకి ఇవ్వాలంటే ఓ పథకం ఆపాలి, ఏ పథకం ఆపాలని వాళ్ళని మిమ్మల్ని అడుగుతారు కదా. మమ్మల్ని అడిగాడు కదా ఇదే క్వశ్చన్. వాళ్ళకు కూడా మీకు పథకాలు పెట్టాలంటే ఉద్యోగస్తులు దెబ్బతింటారమ్మా, ఏమంటారు చెప్పండి అని అడిగాడా? పథకం నువ్వు కుర్చీలో కూర్చోడానికి అడిగావు, ఇప్పుడు ఆ కుర్చీ ఊసిపోతుందని తిరుగుతున్నావు ఢిల్లీకి, హైదరాబాద్. మరి
నువ్వు చెయ్యి, నువ్వు చేస్తావన్న కాన్ఫిడెన్స్ మాకుంది. కానీ ఎక్కడ నీవు కలపడాలి అనుకుంటే అందరితో కలిసి కట్టుకుండాలి. నిన్న యాదగిరి గుట్టకు పెట్టావు, ఎవరిని అడిగి పెట్టావు కమిటీలు? అట్లా నీ ఓన్ తీసేసుకుంటున్నావు కదా. అలా ఓన్ వల్ల నువ్వు దెబ్బతిని మమ్మల్ని బలి చేయొద్దు. మేమనేది స్కీమ్స్ ఎందుకు, కొన్ని స్కీమ్స్ వాళ్ళే అంటున్నారు ఊర్లలో వాళ్ళే, మాకెందుకమ్మా ఈ తొక్కల స్కీమ్స్, మేమన్నా బిచ్చగాళ్ళం అంటుండ్రు. ఎవడ బిచ్చగాడు చెప్పు? నిజమైన బిచ్చగాళ్ళని ఏరండి. ఆఫీసుల చేత కాదు, మేము రిటైర్డ్ అయిన వాళ్ళమే ఇంటింటికి వెళ్ళి మేము ఏడతాం, ఏరి చూపెడతాం. సార్ వీళ్ళు బిలో పవర్టీ, వీళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్ళకి న్యాయం చేయండి అని చెప్తాం. మేము మాది ఫాలో చేస్తాం చేయమని. ఇప్పుడు మీరు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు బకాయిలు కావాలని, ఇది కాకుండా ఇంకా వేరే రకంగా ఉంటుందా మీ నిరసన? ఎట్లుంటది? అన్ని రకాలు ఉంటుంది. నిన్న కోర్టుకి వెళ్ళారు, పంజాబ్ వాళ్ళు దెబ్బకి డిఎల్ గిఎల్ అన్ని ఇచ్చేసారు. అవి అక్కడ మిగిలిపోయిన పైసలు ఉంటే దానికి వడ్డీతో కట్టమన్నారు. మరి అట్లాగే మేము కూడా జిల్లాకు 10 మంది లెక్కన 15 మంది లెక్కన కోర్టుకి వెళ్ళామనుకో, అప్పుడు వీళ్ళు తిరిగి వస్తారు. తిరిగి రాకుండా అయితే ఉంటారు కదా. మరి మీరు జీవితాలు ఇప్పుడు మేమైనా పిఆర్సీ ఎందుకు అడుగుతున్నామంటే, మాకు పిఆర్సీ పెరిగితే కాంట్రాక్ట్ అవుట్ సోర్సెస్ వాళ్ళకు కూడా జీతాలు పెరుగుతాయి. మీరు ఇచ్చే దాంట్లో కాంట్రాక్ట్ హౌసెస్ జీతాలు పెరుగుతాయి పిఆర్సీ వల్ల. అది మా బాధ. మాకు కనీసం మాకు పిఆర్సీ వస్తే వాళ్ళకి పెరుగుతాయి, కానీ వాళ్ళన్న బతుకుతారు కదా. నువ్వు ఎక్కడ చేస్తున్నావు అనేది అర్థం కావట్లేదు కదా. మెడికల్లో పెద్ద మాఫియా, ఈ మాఫియాని ఎంత ఎత్తి మా నెత్తిని రుద్ది మమ్మల్ని ఆగం చేసింది. ఇది 100% వాస్తవం. కాబట్టి ఇది తోవేకుంది. సర్కార్కి ఒకటేనండి, మాకు హెల్త్ కార్డులు ఎవరికి ఇష్టం ఉన్నదో వాళ్ళకి ఇవ్వండి, వేరే వాళ్ళకి అవసరం లే. ఇప్పుడు దాకా మాకు కట్టి చేసిన పైసలు రిటర్న్ మాకు ఇచ్చేయాలి. మా అకౌంట్ ముట్టుకునే హక్కు ఎవరికి లేదు రాజ్యాంగంలో. వాడెవడండి అసలు? ఫైనాన్స్ ఎవడైతే ఇంకోడైతే అవసరం లే. మా బిల్లులు మాకు రిలీజ్ చేయమను. పర్సంటేజ్లు ఇచ్చే రిలీజ్ చేసుకోవడం కాదు. నువ్వు ఇన్ని కోట్లు ఇస్తున్నావు, మమ్మల్ని వదిలేసి కాంట్రాక్టులకు ఇస్తున్నారు. 10% అయి దొబ్బుతా మంత్రి. ఇప్పుడు ఇలా బట్టి విక్రమార్క బయట దేశం పోయాడు, ఎవడ పైసలు? మా పైసలు. మేము కట్టిన ట్యాక్సులు మా పైసలే కదా, వాడెవరు ట్యాక్సులు కట్టరు. మరి ఇది అన్యాయం కదా. వాళ్ళు ఎంజాయ్ చేయాలి, మేమేమో రోడ్డుకి ఎక్కి బలవ్వాలా? ఈ బలిలు గిల్లీలు అవసరం లేదండి. రేవంత్ రెడ్డి గారు చేయాలన్న ఉద్దేశం ఉంటే నన్ను అడ్వైజర్గా పెట్టుకోమని నేను చెప్తా. ఎట్లా డెవలప్ కాదో చూపెడతాం. అసలు స్కీమ్స్ ఊర్లోకి పోతే అడుగుతున్నారు, అక్క మాకెందుకక్క ఈ స్కీమ్స్? ప్రతి జిల్లా తిరుగుతున్నా నేను, మాకెందుకక్క మేమేమైనా అడుక్కునేవాళ్ళని. నిన్న వాళ్ళు కొత్తగూడెం పృథ్వీ వాళ్ళు ఇద్దరు పోయారు హాస్పిటల్కి. ఎంత భయంకరంగా ఉంది, ఆ బండి తినెత్తిన పడి ఎట్టుంది. అదే చెప్తున్నా నేను. మా మంత్రి ఎనడాయా, ఏం చేయాలి చెప్పు? ఈ కర్మ ఇది. కాబట్టి రేవంత్ రెడ్డి మీరే ఇప్పుడు ఒకటే దేవదాస్ గారు, ఒక్క నిమిషం. దేవదాస్ గారు ఒకటే ఏంటంటే, నా క్వశ్చన్, మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం హెల్త్ కార్డుల కోసం కొట్లాడుతా ఉన్నారు. మీ పైసలు డబ్బులు లేవంటే దానికి ఏంది ఏంది మీ ఆన్సర్ ఏంది? డబ్బులు లేవని మీరు డబ్బులు లేవని అంటూనే మీరు ఒక్క నిమిషం సార్, డబ్బులు లేవంటూనే మీరు చేపట్టినటువంటి ఉచిత పథకాలు ఏవైనా ఆపారా? ఏవి ఆపకుండానే వాటన్నిటిని కొనసాగించుకుంటున్నారు కదా. ఈ రోజు డబ్బులు లేవంటూనే మీరు మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు అనేటువంటిది దాన్ని వెచ్చిస్తున్నారు. తర్వాత మీరు అనవసరంగా కొన్ని దుబారా ఖర్చులు పెడుతున్నారు. పోయిన సంవత్సరము ప్రపంచ సుందరీమణుల పోటీలు అనేటువంటిది పెట్టి దానికి 500 కోట్లు అనేటువంటిది, మెస్సీ ఫుట్బాల్ కోట్లు అనే పోటీ పెట్టి తర్వాత దానికి 100 కోట్లు, తర్వాత 4th సిటీ డెవలప్మెంట్ అనేటువంటిది, తర్వాత ఈ విధంగా వాటన్నిటి కూడా డబ్బులు వెచ్చిస్తున్నారు కదా. అదంతా అభివృద్ధి కదా, రేపు భవిష్యత్తుకు ఉపయోగపడేది కదా. అది ఇప్పుడు అత్యవసరమైనది కాదు కదా, అత్యవసరమైనటువంటి అభివృద్ధి కాదు కదా. మేము దాచుకున్నటువంటి డబ్బులు అనేటువంటిది మాకు ఇవ్వకుండా ఈ రోజు మీరు పక్కదారి పట్టిస్తున్నారు. ఆ పక్కదారి పట్టించేటువంటి వాటన్నిటిని మీరు 6,000 కోట్లు అనేటువంటిది ఇప్పుడు మేము అనేక ఉద్యమాలు చేస్తే మీరు 6,000 కోట్లు చెల్లిస్తామని అంటున్నారు. ఆ 6,000 కోట్లు అనేటువంటిది కూడా ఇంతవరకు చెల్లించలేదు పూర్తిగా. అది కేవలం రిటైర్డ్ వాళ్ళకే చెల్లించలేదు. మీరు దాంట్ లోపల కాంట్రాక్టర్లకు చెల్లించారు, తర్వాత మిగతా సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళకి చెల్లించారు. తర్వాత మీరు కమిటేషన్, తర్వాత జీపీఎఫ్ 100% చెల్లించామన్నారు. అది 100% చెల్లించలేదు. ఇప్పటికీ కూడా జీపీఎఫ్ అనేటువంటిది చాలా మందికి రాలేదు. ఏప్రిల్ 2026 వరకు మీరు జీపీఎఫ్ చెల్లించామన్నారు. దానిలో ఎస్టీఓలో సబ్మిట్ చేసినటువంటి వారికి కూడా ఇప్పటికీ పూర్తి స్థాయి లోపల జీపీఎఫ్ రాలేదు. అదేవిధంగా కమిటేషన్ అనేటువంటిది కూడా మొన్న జూన్ వరకు కూడా చెల్లించామన్నారు. కానీ జూన్ లోపల ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంతమందికి ఆ కమిటేషన్ అనేటువంటి రాలేదు. మీరంతా డాటా చెప్తా ఉన్నారు చెల్లించలేదు అనేది. అవన్నీ చెల్లించాలంటే పథకం ఆపాలంటే ఏ పథకం ఆపాలో ఏ పథకం ఆపాల్సిన అవసరం లేదు. మీరు
ఈ ఉచిత బస్సు అనేటువంటి మహాలక్ష్మి పథకం అనేటువంటి తీసుకొచ్చి దాన్ని ద్వారా ఉచిత బస్సు అనేటువంటిది పేదల నుంచి మొదలుకొని ధనవంతుల వరకు కూడా, శ్రీమంతుల వరకు కూడా ఉచిత బస్సు పాస్ అవసరం. అది అవసరం లేదు కదా. ఉద్యోగులకు కూడా, ఉద్యోగి మనులకు కూడా మీరు ఉచిత బస్సు ప్రయాణం పెట్టినారు, అది అవసరం లేదు కదా. దాన్ని బంద్ చేయండి. బంద్ చేస్తే దానివల్ల 100 కోట్లు మీకు ప్రతి నెలకు మీకు సేవ్ అవుతాయి. తర్వాత ఆ విధంగా కొన్ని ఉచిత పథకాలు కూడా అనవసరమైనటువంటి పథకాలను ఆపండి. తర్వాత మీరు ప్రతి నెల కొన్ని టూర్లు పోతున్నారు, దానివల్ల కూడా కొన్ని కోట్లకు ఖర్చు పెడుతున్నారు. తర్వాత ఒక సమావేశము నిర్వహించినందుకు మీరు ప్రైవేట్ హోటల్లో నిర్వహిస్తే దానికి 1500 కోట్ల 15 కోట్ల అవసరమా? అంత అవసరం లేదు కదా. కాబట్టి మీరు దుబారా ఖర్చు అనేటువంటిది తగ్గించుకొని మాకు ఇవ్వాల్సినటువంటి ఈ పిఆర్స్ అనేటువంటిది మాకు వెంటనే ఇంప్లిమెంట్ అంటే రిపోర్ట్ తెప్పించుకొని ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత RDL అనేటువంటి వాటిని వెంటనే చెల్లించాలి. తర్వాత EHS అనేటువంటి కార్డులు అనేటువంటిది వెంటనే చెల్లించి ఆ నగదు వైద్యాన్ని అన్ని ఆసుపత్రుల లోపల చెల్లుబాటు అయ్యేటువంటి విధంగా మీరు ఆ కార్డులు అనేటువంటి ఇవ్వాలి. తర్వాత ఈ చివరికి మిగిలినటువంటి ఉద్యోగులకు పెన్షన్లకు రావాల్సిన బకాయిలన్నింటినీ ఏక మొత్తంలో చెల్లించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు కందుకూరి దేవదాసు, తర్వాత HGPAT హన్మకొండ STO జనరల్ సెక్రటరీ. థ్యాంక్ యూ దేవదాస్ గారు. మేడం, ఏ డిపార్ట్మెంట్ లో రిటైర్ అయ్యారు? నల్గొండ, నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయ్యానండి. అయితే ఇవాళ ఈ ధర్నాకి కారణం ఎవరంటే గవర్నమెంట్ అంటున్నా. ఇంకా నీకు ఎంత భయం లేకపోతే 500 మందికి ఎందుకు పర్మిషన్ ఇచ్చావు? అంటే ఒక 2000 మందికి ఇస్తే ఇక నీ పని అయిపోతుందనే ఒక భావన, అంటే భావ దారిద్ర్యానికి లోనైంది గవర్నమెంట్. ఎక్కువ మంది వస్తే ఇక్కడ ఏమైపోతుందో అనే భయం. అంటే ఉద్యమాన్ని 500కో 600కో పరిమితం చేయకూడదు. లేదంటే ఈ డిపార్ట్మెంట్లన్నీ ఎటువంటి అంటే మర్రి చెట్టు లాంటి ముఖ్యమంత్రి, మర్రి చెట్టు మొక్కన నీడ మొక్క మొలవదు. అదే విధంగా ఇవాళ నువ్వు ఉచితాల పేరు చెప్పి ప్రజలకి, ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులకి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ఆ ప్రజలు ఎవరో కాదు, మా పిల్లలే కూడా, ప్రజలు కూడా. ఇంకో మాట చెప్తున్నా, నువ్వు చిట్ ఫండ్ బోర్డు పెట్టినావు ఆరోగ్యం ఇస్తాం మేమని. ఆ చిట్ ఫండ్ బోర్డు పెట్టి చిట్ ఫండ్ వాడు కనుక అన్ని డబ్బులు తీసుకొని మాయమైనట్టు ఇవాళ కార్డు ఇచ్చి బోర్డు తిప్పినావు. 5650 కోట్లు నువ్వు బాకీ ఉన్నావు బయట. అది ఆ గవర్నమెంట్ లో ఉందా, ఈ గవర్నమెంట్ లో ఉందా అని కాదు. ఏ గవర్నమెంట్ లో ఉన్నా నువ్వు కూర్చున్నప్పుడు నేను పరిష్కారం చేస్తాననే కదా. ఈ రాష్ట్ర పరిస్థితి తెలిసే కదా నువ్వు ముఖ్యమంత్రి అయింది. ఇవాళ ఏం కొత్తగా నువ్వేం చిన్న పిల్లాడి కావుగా, పాల పీక పెట్టుకొని నోట్లో పెట్టుకొని పాలు చిక్కుతున్న పిల్లాడి కావు, అంబాడి పిల్లాడి కావు. తెలియదు. నేను ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత లంకె బిందెలు ఉన్నాయనుకున్నా కానీ ఏ ఉతదే కాలికుండలు ఉన్నాయని చెప్తా ఉన్నా. లంకె బిందెలు ఉన్నాయనే వచ్చింది. బక్క బిందెలు ఉన్నవన్నీ లంకె బిందెలే, కాలి బిందెలు ఆడివి. నువ్వు కూడా అమ్ముకుంటున్నావు కదా ప్రభుత్వ భూముల్ని. ఇప్పుడు ఎక్కడి నుంచో తెస్తున్నావు, అప్పు తెస్తుందో ఏం తెస్తుందో. నీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, నువ్వు అక్కడి నుంచే కదా వచ్చింది బయటికి. మరి గురువు గారు చంద్రబాబు నాయుడు కూడా ఖాళీ చదువుతూనే పోయిండు వాడు రాష్ట్ర విభజన తరపున. ఇప్పుడు ఆయన ఎట్లా ఇస్తున్నాడండి? 3 DAలే బాకీ ఉన్నాడు ఆయన. తర్వాత PRC కూడా మా అందరికంటే ఒక ఇంక్రిమెంట్ ఎక్కువ ఉంది వాళ్ళ పాత PRCలో, మాకు ఇంతవరకు లేదు. మేము ప్రభుత్వం ఉద్యోగాలు చేసేటప్పుడు సాయంత్రం మొదలు పెడితే సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగాలు వంగబెట్టి పని చేయించుకొని తర్వాత కూడా మేము ఎక్స్ట్రా క్లాసులు, రెమిడియల్ క్లాసులని, ఆ క్లాసులని, ఈ క్లాసులని, నువ్వు కూర్చుంటే నిల్చుంటే ఫోటోలు పెట్టి, ప్రతిదానికి ఫోటోలు పెట్టి మేమందరం అంతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం ప్రతి డిపార్ట్మెంట్లో FRS పెట్టి నువ్వు ఏ టైంలో ఏం పని చేస్తున్నావు పెట్టి బాధ్యతాయుతంగా పనిచేస్తాం. మేము ఎంత బాధ్యతగా పనిచేస్తున్నామో అంత బాధ్యతగా మా హక్కులు అడుగుతున్నాం. మాకు బాధ్యతలేనా, హక్కులు లేవా? ఇవాళ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే మేము ఏది చేసినా నడుస్తుంది, మేము గెలిచాం కాబట్టి నేను ఏది చేసిన. నువ్వు మనకి ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్తున్నావు. ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాదు, డెడ్లీ గవర్నమెంట్ అంటున్నాను ఇది. ఎందుకంటే నువ్వు ఎండ్లీ గవర్నమెంట్ అంటున్నావు. ఇంకెక్కువ మాట్లాడితే ఎండ్ అయిపోయింది. ఫ్రెండ్షిప్ లేదండి, ఇక్కడ ఎండ్షిప్ పెట్టాడు. ఉద్యోగస్తులు అంటే ఆయన బానిసలు అనుకుంటాడు. మొన్న ఒక పత్రికా మీటింగ్ లో గోకుగాళ్ళు అన్నాడు ఉద్యోగస్తులు. మీరు విన్నారో లేదో ఆ మాట అందరికి తెలుసు. తర్వాత ఏ ప్రభుత్వ కార్యదర్శి అయినా అరెస్ట్ అయిన మాట విన్నారా మీరు? హైకోర్టుకు వచ్చి చూపించడానికి మొహం లేదు నీకు. హైకోర్టుకు వచ్చి చెప్పమని చెప్తే నీ ప్రతినిధి పంపిస్తే కోర్టు మొత్తాన్ని ధిక్కార నేరం కింద పడి ఇవాళ పేపర్లో పడింది. కార్యదర్శి ఎక్కడుంటే అక్కడ అరెస్ట్ చేసి పారేయండి, వాడు ఎక్కడ దొరుకుతున్నాడు. అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టుకున్నావు. అంటే ఒక ప్రభుత్వ కార్యదర్శి అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టుకోవడం అంటే ఏంటో తెలుసా? నీ ప్రభుత్వం కూడా అండర్ గ్రౌండ్ లో ఉందని అర్థం. సమస్య లేదు, అండర్ గ్రౌండ్ గవర్నమెంట్ నడుపుతున్నావు. మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అండర్ గ్రౌండ్ అని మీరు అంటున్నారు. 2034 వరకు ఉండేది నేనే అంటున్నా కదా.
2034 వరకు నువ్వు బతుకుంటావు, సమస్య లేదు. అది నేను రేవంత్ రెడ్డికి రాసిస్తాను. ఎందుకంటే నీ జాతకం ప్రకారం ఇప్పుడు ఏం చచ్చిపోవు, నువ్వు 100 ఏళ్ళు వస్తావు. కానీ నీ గవర్నమెంట్ బతకదే. రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా వారు బ్రహ్మాండంగా ఉంటారు, అందులో సందేహం లేదు. 2034 వరకు ఆయన బాగుంటాడు అంటే అర్థం ఏంటంటే నా డబ్బులు బాగుంటాయి, నా వెనకాల వేసుకునే బాగుంటాయి అని అర్థం. నువ్వేమో వేరే విధంగా అర్థం చేసుకుంటారు. పత్రికల వాళ్ళకి ఏమన్నా అంటే ఏమంటారంటే పత్రికలు వక్రీకరించలే మా మాటలు అంటారు. వక్రీకరించగా సక్రమీకరణ, ఇది వక్రీకరణ ఏం కాదు. ఎందుకంటే నేను బాగుంటా అంటే మేము బాగుంటాం కానీ మీరు బాగుండరు అని అర్థం. 2034 వరకు నేను ఉంటా అంటే ఉండవు అని అర్థం. మరి కేసీఆర్ గారు కూడా అంతకుముందు గతంలో ఏమన్నారంటే నేను మొత్తం నాదే 16 అన్నాడు. అసలు లేరు అంటున్నా నేను. 16 కాదు, అసలు లేరు. ఎవరు మీరు, ఎవరు మీరు, ఏరు అని చెప్పి ఏరు దాటి తెప్ప తగిలేసినటువంటి పోవడం వల్ల అయిపోయింది మన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే అదే పరిస్థితి నాకైతే. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో 12 ఓట్లు ఉన్నాయి, మా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మేము పెద్దోళ్ళం అంటే మా పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయారు కదా. పెళ్లి చేయాలంటే డబ్బులు లేవండి ఉద్యోగస్తుల దగ్గర. ఇవాళ పెళ్లి చేయాలంటే ఒక కుటుంబాన్ని నువ్వేమన్నావు, నేను కొడుకు లాంటి వాడిని, వీళ్ళందరికీ నేను కొడుకు లాంటి వాడిని. నన్ను కొడుకే రోడ్డు నేస్తే తండ్రి ఏ వృద్ధాశ్రమంలో బతకాలి. కాబట్టి ఈ వృద్ధులందరినీ రోడ్డు పాలు చేసినటువంటి ఘనత గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి దక్కింది. ఇంకో మాట మేడం, మీరు గమనించాలి. ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అన్న మాట, ఆ మాటనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అవునండి, మీ మీద కోపం, శత్రుత్వం లేదంట, కానీ డబ్బులు లేవు, నన్ను ఏం చేయమంటారు? నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఆయన చెప్తా పట్టండిగా. 5 ఎకరాల పొలం వరకు రైతు మంది ఇస్తే సరిపోద్ది. ఎందుకంటే 20 ఎకరాలు 30 ఎకరాలు బలిసినోడు వాడికి ఇవ్వాల్సిన అవసరం లేదు. 5 ఎకరాలకు ఇస్తే సరిపోద్ది. తర్వాత ఏమంటుందంటే ఈ ఎక్కడ పడితే అక్కడ కట్టి ఇవ్వమనండి రైతులకి. ఉచిత విద్యుత్ రైతులకి ఇవ్వమనండి. మా ఇంటి దగ్గర పెద్ద పెద్ద బిల్డింగులు ఉండి ఆస్తులు ఉన్న వాళ్ళకి ఉచిత విద్యుత్ వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగి, చిన్న ఉద్యోగి 30,000 రూపాయలు సంపాదించే వాడికి ఉచిత విద్యుత్ లేదు. నువ్వు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నావు, గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నావు. ఎందుకని ఇటువంటి పథకాలు పెట్టాలి? నువ్వు గెలవాలి కాబట్టి ఇష్టం వచ్చిన పథకాలు పెడతావా? కొన్ని అనవసరమైన పథకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఏమంటానంటే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒక కార్డు, కార్మికుల కార్డు, వాళ్ళ బస్ ఫ్రీ, తప్పులేదు. 60 ఏళ్ళ మహిళలు ఉంటారు, వాళ్ళ బస్ ఫ్రీ. 60 ఏళ్ళ వృద్ధులు ఉంటారు, వాళ్ళ బస్ ఫ్రీ, తప్పులేదు. కానీ కనబడ్డోడి కల్లా ఫ్రీ బస్ అని, లేడీస్ అందరికి ఫ్రీ బస్ అంటే కొట్టుకొని వస్తురు. ఎక్కి పైగా ఏమంటారు, ఎక్కి తొక్కుతురు. ఏమన్నా తొక్కినట్టు దైత్యముడు రేవంత్ రెడ్డి గారు. వాడు ఏబట్టి మా సా వచ్చింది ఒక నన్ను తిట్టింది, వాళ్ళ ఈరోజు తిట్టింది బస్సులా. అది తిట్టిన ఎవరో కాదు, మళ్ళీ ఆయన ఓటేసినామే. నేనన్నా ఆయన మెచ్చుకొని మంచోడు ఓటేసినాం అంటే మంచోడు ఇస్తే మంచం వేసుకొని పోయిండట. మంచోళ్ళని మంచం ఇస్తే తెలంగాణలో సామెత ఉంది, మంచం వేసుకొని పోయిండట వాడు. మరి ఆ విధంగా నేను కూడా ఏం చేస్తుండు, డిఏలే కొట్టిండు. డిఏ లేవు. మీకు విషయం చెప్పనా నాయన, మీకు ఎవరు తెలియని నిజాలు ఏంటంటే 10th క్లాస్ పేపర్లు తీసిన పైసలు ఏ గవర్నమెంట్ అయినా కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైందంటే పాపం ఎమ్మడే ఇచ్చేవాడు. అయితే ఏమైందంటే ఈయన వచ్చినాక, ఈ దొరవారు వచ్చినాక మన పటేల్ గారు ఏం చేస్తుందంటే, పటేల్ కౌలుకి ఇచ్చినాం పోయినాం కానీ కౌలు కొట్టించిండు మాతోటి. కౌలు పైసలు మేము కౌలుకి ఇచ్చినాం, ఈయన రాష్ట్రాన్ని కౌలుకి ఇస్తే మా కౌలు పైసలు మాకు ఇవ్వాలా వద్దా? ఇవ్వలేదు. తర్వాత జీపీఎఫ్ మా పైసలే, GIS మా పైసలే. 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతాయండి ఎక్కడన్నా పైసలు మా దాచుకున్న పైసలు. సరే నువ్వు గ్రాట్యుటీ ఏంటి ఇవ్వలేకపోయినావు, ఓకే సరే కొంచెం నిమ్మలంగా ఇస్తావు. మరి మా పైసలు మేమేం చేసినాం, మా ఫండ్ ఏం చేసినావు? ఇవాళ నువ్వు కార్డు ఇస్తే తీసుకుపోయి హాస్పిటల్ పోతే ఏమంటుంది తెలుసా వాడు, 5,600 కోట్లు కట్టండి మీరు ఉద్యోగస్తులందరూ కలిసి కడితే మేము ఇస్తామను. మాకు అన్ని కోట్లు ఉంటే మేము రోడ్డు మీద ఎందుకు వస్తాం సార్? మాకు బంజారా హిల్స్లో ఇల్లు అడిగినావా, లేకపోతే చార్మినార్ దగ్గర షాపులు అడిగినావా, లేకపోతే ఇక్కడ ఏమైనా శాలిబండలో ఏమైనా రోడ్లు అడిగినావా? మేము అడిగినాం ఏంటంటే డిఎల్ ఇమ్మని అడిగినాం. ఇది ఎక్కడ న్యాయం అండి? పెళ్లి చేసుకుని పుస్తకం కట్టినాక మొగుడు అన్నం పెట్టంటే పెళ్ళం రోడ్డుకి ఏం చేస్తుంది? అదే విధంగా ఉద్యోగస్తులందరికీ ఉద్యోగం అనే పుస్తకం కట్టించు. కట్టించిన తర్వాత నువ్వు అన్నం పెట్టనంటే ఎట్లా కుదురుతుంది? పెట్టాల్సిందే మగడాన్ని. మొగుడిని ఎట్లనైతే పెళ్ళం నిలబెడతావో మిమ్మల్ని కూడా నిలబెడుతున్నాం మేము. నిలబెడుతున్నాం. ఎందుకంటే నువ్వు కొడుకువి, మా అబ్బాయివి. మా అబ్బాయి దొంగ అయితే మేము ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు దొంగ చేతికి తాళం చేయించినాం. మా పిల్లగాడు మమ్మల్ని బాగా చూడట్లేదు. మా ముఖ్యమంత్రి మా అబ్బాయి, మా కొడుకు లాంటి వాడు. మా కొడుకు మమ్మల్ని చూసుకోకపోతే తల్లి రోడ్డు ఎక్కకి ఏం చేస్తారు చెప్పండి? తండ్రులు రోడ్డు ఎక్కకి ఏం చేస్తారు చెప్పండి? కొడుకులు అన్నం పెట్టకపోతే 3% ఇప్పియమని ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చెప్పినావు కదా అన్నా, నువ్వు అయితే నువ్వు జాగ్రత్తగా నన్ను సోచాయించి నువ్వు చెప్పినవా లేదా? చెప్పిన మాట నిలబెట్టుకోవాలా వద్దా? నువ్వు డిఏలే కొట్టి అయ్యో కొట్టి ఒకటి నాకు లేవు అంటే, నన్ను కోసినా డబ్బులు లేవు, కూసినా డబ్బులు లేవు అంటే పెళ్లి చేసుకున్నాక పెళ్ళానికి అన్నం పెట్టనంటే ఊకుంటుందా? రోడ్డు మీద ఎక్కువది. అట్టనే మా ఉద్యోగస్తుల పైసలు ఎందుకు తీసుకున్నావు? ఆ రోజు తెలియదా ఈ ఉద్యోగస్తుల పైసలతో వ్యాపారం చేస్తున్నాని? అంటే నువ్వు వ్యాపారవేత్తవు కానీ రాజకీయవేత్తవు. నువ్వు నాయకు, నువ్వు లీడర్వా లీడర్వా? లీడర్ అంటే దూకేది నిచ్చన, లీడర్ అయితే ఇస్తావు, లీడర్ అయితే దూకుతావు. కాబట్టి తెలుసుకోవాల్సింది ఆయన కోర్టులో బాగా వదిలేసినావు. ఇవాళ ఉద్యమాన్ని రైజ్ చేస్తారా? మీ 500 మందితో ధర్నా చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు 500 మంది దాటిపోయారు.
ఇవాళ 1800 మంది వచ్చారు ఇప్పుడు లెక్కేస్తే మేము మా దగ్గర లిస్ట్ ఉంది. కావాలని చూడండి రేవంత్ రెడ్డి గారు మీరు చదవచ్చు. మీరు డిగ్రీ చదువుకున్నావు, సున్నాలు వేసుకుని ఎర్రమన్నులు పెట్టుకుని చదువుకున్నావు. అదే నువ్వు కూడా పేదంటి నుంచే వచ్చావు కాదంటలే. మనకి వాళ్ళు ఎన్ని కోట్లు వస్తే ఎక్కడిది? ఎందుకు దోచుకుంటున్నారు మమ్మల్ని? ప్రతి ఒక్కరు దోచుకోవడానికే పుట్టినామా మేము? అంటే దగా పడాల్సిందేనా మేము ఇట్లా జీవితాంతం? ఈ దగా చెందాల్సిందేనా? అందుకనే నిగ్గతీసి అడుగుతున్నాం మేము. సిగ్గులేని ఈ గవర్నమెంట్ని ఖచ్చితంగా నీకు కోసం ఉంటే, నువ్వు నిజంగా ముఖ్యమంత్రి అయితే, నువ్వు రేవంత్ రెడ్డి గారు అయితే, నువ్వు చక్కగా మీ తల్లిదండ్రులు నువ్వు ఎట చూస్తున్నావో మమ్మల్ని కూడా చూడాలి. ఎందుకంటే నువ్వు మా అబ్బాయి కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం. మా అబ్బాయి రేవంత్ రెడ్డి, నువ్వు ఖచ్చితంగా మమ్మల్ని చూడాలి అబ్బాయి. నువ్వు చూడకుండా ఆడ కూర్చుంటే వదలం మేము వచ్చి నీ సీట్ కాడే కూర్చుంటాం. సీటు ఎత్తేస్తాం. పిల్లగాడి లేకపోతే ఏం చేస్తాం? 2 బీగుతాం. అట్ని మేము టీచర్లం అండి. స్టూడెంట్ మాకు నువ్వు నీకు రిమిడియల్ క్లాసులు పెడతాం. మీరు టీచర్లు చాలా డేంజర్ అంట కదా? అవును, మేము డేంజరే. వినండి, తేనె తుట్టెలు అంటారు వీళ్ళు. వీళ్ళ దగ్గరకు ఓడదు, రాయి వేసినాం అనుకో కథమే అవుతుంది. వీళ్ళతో చాలా జాగ్రత్త ఉండాలని చెప్తా ఉంటాడు కదా. చెప్తా ఉంటాడు టీచర్లు. మరి ఆయన కూడా టీచర్ దగ్గర చదువుకున్న ఆయన. మరి ఆయన టీచర్లు తేనె తుట్టే అన్నాడు కదా. తేనె తుట్టు ఎందుకు ముట్టుకుంటావు? తేనె నూనె తేనె నింపు దాంట్లో. అంటే ఒట్టి తేనె తుట్టు చెప్పగానే అయిపోతుందా? నువ్వు ఒక మాట అనగానే సరిపోతుందా? మాట అనగానే సరిపోదు. నువ్వేం చెప్తున్నావు అంటే ఎంతసేపటికి టీచర్లను ఉద్యోగస్తులను ఆడిపోసుకోవడం తప్పితే అసెంబ్లీలో మీకు కార్లు 10 కార్లు ఎందుకు? మరి మీ జీతాలనేమో బిల్లులు పెంచుకుంటారు. మీ బిల్లులు మూకుమ్మడిగా ఎమ్మడే అయిపోతాయి మీ బిల్స్. ఎమ్మడే ఇప్పుడు 5 లక్షలు అనుకో, 5 లక్షలు అయిపోతాయి. వెంటనే బిల్ పాస్ చేసుకుంటారు. ఎందుకంటే మంచి చేతిలో పని కదా. అందుకని ఇప్పుడు పెట్టేవాడు మావాడని వచ్చినాం. ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, ఈ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలి. ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ అంతా శాంక్షన్ చేయాల్సిందే. మాకు ఎన్ని కోట్ల బాకీ ఉన్నాడో జీపీఎఫ్ లెక్కలు, నీకు లెక్కలు రాకపోతే మా లెక్కలు టీచర్ చాలా మంది ఉన్నారు, పంపిస్తాం మేము అసెంబ్లీకి. పంపిస్తే మా వాళ్ళ లెక్కలు తెలుస్తారు, జిల్లాకు లెక్కలు తెలుస్తాం మేము. ఆ లెక్కలన్నీ మేము ముందర పెడతాం. ఇది నిజాలు. కావాలంటే డ్రాఫ్టింగ్ కమిటీ ఉంది, డ్రాఫ్టింగ్ కమిటీ రాశారు. అయినా నువ్వు లాస్ట్కి మీరు ఇచ్చినటువంటి పిఆర్సీ రిపోర్ట్ ని బయట పెడితే ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని అటకెక్కించినటువంటి గ్రేట్ మ్యాన్ నువ్వు. కాబట్టి ముఖ్యమంత్రి గారు జర కళ్ళు తెరుచుకొని జనాన్ని చూసి కొంచెం ఇప్పటికైనా కొంచెం మారయ్యా బాబు, మారకపోతే మారుస్తాం. ఏం మారుస్తాం అనేది మేము చెప్పాం, తర్వాత చెప్తాం మా గవర్నమెంట్. థ్యాంక్ యూ. ఇక ఎండింగ్ లో నేను చెప్పడానికి ఏం లేదు, మొత్తం మేడం చెప్పేసింది. మామూలుగా కాదు, ఊచా కోత అంటారు చూడు, ఊచా కోతనే. మామూలుగా అయిపోలేదు, ఏం లేదు చెప్పడానికి. కానీ వీళ్ళ డిఎల్ 6 పెండింగ్ ఉన్నాయి, పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి, రిటైర్మెంట్ బకాయిలు. ఇవన్నీ ఎందుకు నెత్తి మీద పెట్టుకోవడం అనేది పెద్ద ప్రశ్న. ఇవ్వాలి కదా వాళ్ళు కూడా. ఇప్పుడు వాళ్ళు రిటైర్ అయ్యారంటే వాళ్ళ ఏజ్ దాదాపు 62, 63 దాటిపోయింది. వాళ్ళకి అన్ని ఇబ్బందులే ఉంటాయి. ఇంట్లో కూర్చోవాల్సిన వాళ్ళు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు కొట్లాడుతున్నారంటే అర్థం చేసుకోండి. వాళ్ళు కూడా ప్రభుత్వంలో పని చేస్తూ సేవ చేసిరు తెలంగాణ ప్రజలకు. కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా శ్రేయస్కరం కాదు. ముందే గ్రాడ్యుయేటివ్ ఎలక్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి, అక్కడ వాళ్ళ తడాక చూపించే అవకాశం కూడా ఉంది. వాళ్ళ ఇంట్లో కూడా ఉంటారు కదా, 3, 4, 5, 6 ఓట్లు ఉంటాయి. కాబట్టి ఇది చాలా డేంజర్ జోనే. రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉంటారు, 2034 వరకు నేనే అని చెప్తా ఉంటారు ముఖ్యమంత్రిగా. మరి వీళ్ళేమో ధర్నా చౌక్ల రోడ్ల మీద వీళ్ళు ధర్నాలు, నిరసన సభలు చేస్తా ఉన్నారు. మరి మీరు ఎట్లా ఉంటారో మీరే ఆలోచన చేసుకోవాలి. ఆవేదన, ఆక్రోశం ఇవన్నీ కలగలిపి చెప్తా ఉన్నారు రిటైర్డ్ ఉద్యోగులు. చివరిలో మాట్లాడిన ఉద్యోగి మాత్రం ఊచకోతనే కోసిందని చెప్పాలి. ఇంకా మీకు ఆ మాటలు వింటేనే తెలుస్తుంది ఆమె ఏ రకంగా ఏ స్థాయిలో ఆమె మాట్లాడింది రిటైర్డ్ ఉద్యోగి అనేది అర్థం చేసుకోండి. దయచేసి వీళ్ళ యొక్క బకాయిలు చెల్లించడని వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు. ఆగ్రహం ఉగ్ర నరసింహ అవతారం కూడా ఎత్తిండ్రు కొందరు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.